తెలుసా మీకు? దేవుణ్ణి ఆరాధించారు. ప్రభువా నీకు స్తోత్రం అన్నారు. గాడ్ బ్లెస్ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు మీరు వినే ఈ వాక్యాలు, మీరు గ్రహించిన ఈ యొక్క వాక్యాలు ఆ కాలంలో యేసుక్రీస్తు అంటున్నారు, జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసి పిల్లలైన మాకు బయలుపరిచేందుకు మీకు స్తోత్రాలు అని చెప్పారు. యేసుక్రీస్తు దేవునికి స్తోత్రములు చెప్పారంటే పసి పిల్లలు గ్రహించే వర్తమానం ఎలాంటి వర్తమానమో చూడండి. లోకంలో ఉన్న జ్ఞానులకి, పండితులకి, వివేకులకి అందరికీ కూడా ఇప్పుడు మీరు వినే ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఏం చేశారు చెప్పాలి? మరుగుపరిచాడు దేవుడు. వాళ్ళకి అర్థం కాల. ఎప్పుడైతే అవ్వ ఆదాములు పడిపోయారో ఆ వర్తమానము పరలోకం వెళ్ళింది. అయ్యా నీ కుమారులు పడిపోయారు, నీ కుమారులు కుమార్తె వారు పడిపోయారు అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళు పడిపోయారని వర్తమానం ప్రభువుకి అందిందో, దేవుడు అక్కడున్న పరిశుద్ధుల్లో ఎవరిని సంప్రదించలేదు. ఆయన ఏం చేయాలని అక్కడున్న మికాయేలు, రఫాయేలు, గబ్రియేలు, మాస్పత్రి, పెనుయేలు, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. ఆయన ఎవరిని కూడా సంప్రదించలేదు. ఎప్పుడైతే తన కుమారులు పడిపోయారు అని తెలిసిందో దేవుడు నేరుగా తన కుమారులతో మాట్లాడడానికి దిగొచ్చాడు. ఆయన ఎక్కడికి దిగొచ్చారు? ఏదేంలోకి వచ్చేసారు. ఎప్పుడైతే అవ్వ ఆదాములు పడిపోయిన వర్తమానం దేవుడు తెలిసిందో వెంటనే దేవుడు ఎక్కడికి వచ్చారు? నేరుగా వచ్చేసాడు ఆయన తన కుమారు దగ్గరికి. అప్పటి వరకు అవ్వ ఆదాములు ఇద్దరు కూడా దేవునితో సహవాసం చేసినట్టే వాళ్ళు ఇప్పుడు దేవుడు వచ్చారు అనేసరికి వాళ్ళు ఏమైపోయారు? చెట్టు చెట్టుకి వెళ్ళి దాక్కున్నారు. చూడండి, మోషే కాలంలో మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. వీళ్ళేమన్నారు? నువ్వు మాట్లాడేది నిజమో అబద్ధమో మాకు డౌట్ గా ఉంది, నువ్వు చెప్పేది దేవుని మాట లేదు మాకు అనుమానంగా ఉంది, మరి నువ్వు చెప్పే మాటలు దేవుని అయితే ఒకసారి దేవుడే డైరెక్ట్ గా ఒకసారి మాతో మాట్లాడమని చెప్పు అని అడిగారు. మోషే చెప్పారు, వెళ్ళి ప్రభువా ఇలా అడిగారని. సరే సేనాయ పర్వతం మీద ఆ పర్వతం దగ్గర తీసుకుని రా అని చెప్పారు దేవుడు. దేవుడు ఆ పర్వతం మీద దిగి వచ్చి మాట్లాడుతూ ఉంటే పర్వతం అంతా కూడా అది చిన్న చెట్టు వల్ల కొమ్మ వల్ల అదంతా కూడా ఊగిపోతూ ఉంటే దాని నుంచి వచ్చే బండలు వాళ్ళ మీదకి వస్తూ ఉంటే వాళ్ళు ప్రాణ భయంతో వాళ్ళు ఏం చేశారు? పారిపోయారు. దేవుడు మాట్లాడుతుంటే ఇజ్రాయేల్ ప్రజలు వినలేకపోయారు. కానీ అదే దేవుడు మాట్లాడుతుంటే మోషే ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? పారిపోయారు. అంతకుముందు పడిపోక మునుపు అవ్వ ఆదాములు ఇద్దరు కూడా దేవునితో పాటుగా దేవుడు వస్తుంటే తమస్గా చెప్పారు, మనం చదువుకుంటా ఉన్నాం. దేవుడు వస్తూ ఉంటే ఎదురుగా వెళ్ళి రండి ప్రభు అని ఆహ్వానించేవాళ్ళు. ఇప్పుడు దేవుడు వస్తూ ఉంటే ఏం చేశారట? భయపడి పారిపోయి చెట్టు చాటు దాక్కున్నారు వెళ్ళి. అయినా సరే దేవుడు నేరుగా వారితో మాట్లాడడం కోసం, ఎందుకంటే వాళ్ళు పడిపోయిన వారిగా ఉన్నారు కాబట్టి మరలా వారిని తిరిగి లేపాలి అనే ఒక ఉద్దేశంతో దేవుడు గబ్రియేలుని పంపించలేదు, మికాయేలుని పంపించలేదు, అక్కడున్న దూతలు ఎవరిని కెరూబుల్లో ఎవరిని పంపించలేదు. దేవుడు ఎవరి మీద ఆయన ఆధారపడలేదు. ఆయనే నేరుగా దిగి వచ్చాడు తన బిడ్డల దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో కూడా దేవుడు ఈ జ్ఞానులకు, వివేకులకు, ఎవరైతే మాకు బైబిల్ తెలుసు, మేము పండితులము, మేము బోధకులము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వాక్యాన్ని దేవుడు మరుగుపరిచి పసిపిల్లలుగా ఉన్న మనకి దేవుడు వాక్యాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. పసిపిల్లలు అంటే ఎలాంటి పసిపిల్లలు? సహోదరు ప్రేమ. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? తలరాయి కింద ఉన్న సంఘకాలంలో ఏముండాలంట? సహోదరు ప్రేమ ఉండాలి. కృష్ణ గారు మాట్లాడుతున్నారు, అబ్రహాముని దేవుడు దర్శించినప్పుడు, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముని దర్శించినప్పుడు అబ్రహాం యొక్క స్థితి 7వ సంఘకాలం ఉన్న యొక్క స్థితి. అబ్రహాము ఉన్న కాలము 7వ సంఘకాలము ఆత్మీయంగా. అప్పుడు దేవుడు అబ్రహాముని దర్శించినప్పుడు అబ్రహాము ఏం చేస్తాడు? తన తర్వాత ఏదైతే తన వాగ్దానం పొందుకున్నాడో తన తర్వాత సొదొమలో ఉన్న తన యొక్క సహోదరుడు లోతు నాశనం కాకుండా ఉండడం కోసము దేవుని దగ్గర నుంచి వచ్చి మధ్యలో నిలబడ్డాడు. వచ్చాయి దేవుని యొక్క తీర్పుకి, దేవునికి మధ్యలో వచ్చి ఎవరు నిలబడ్డారు? అబ్రహాం నిలబడ్డాడు. వచ్చి దేనికోసమని? తన సహోదరుడైన లోతు ఆ యొక్క సొదొమలో ఉండి చనిపోతాడేమో అనే ఉద్దేశంతో
ఆ లోతు యొక్క స్థానం, ఆ యొక్క లోతుకి దేవుని యొక్క తీర్పుకి మధ్యలో అబ్రహాం వచ్చి నిలబడ్డాడు. అక్కడ వచ్చి నిలబడి చెప్తున్నాడు, ప్రభువా ఒకవేళ కొంతమంది ఉంటే దాన్ని బట్టి ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టేస్తావా అంటే ఏం చేస్తున్నాడు అబ్రహాం అక్కడ? ఆ సహోదర ప్రేమ చూపిస్తున్నాడంటే. ఇప్పుడు సంఘము 7వ సంఘకాలం నుండి ఎక్కడికి వస్తుంది? ఆ సహోదర ప్రేమ. ఇప్పుడు మీరందరూ కూడా కలిగి ఉండాల్సింది అదే, సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలి. ఇప్పుడు సహోదర ప్రేమ పైన ఏమొస్తుంది? తలరాయి వస్తుంది. సహోదర ప్రేమ లేకుండా తలరాయి రాదు. నువ్వు ఒకవేళ క్షమించలేకపోతే, నువ్వు ప్రేమించలేకపోతే నీ పైన శిరస్సు క్రీస్తు నీకు ఉండలేడు. నీకు శిరస్సుగా క్రీస్తు రావాలంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా అబ్రహాము లాగా తన సహోదరుని మీద తీర్పు రావడానికి అబ్రహాం ఏ విధంగా అయితే మధ్యలోకి వచ్చి ఖాళీలు నిలబడ్డాడో, అలాగే నీవు కూడా సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ఆ ఖాళీ నువ్వు భర్తీ చేయాలి. ఇప్పుడు ఆ యొక్క గ్యాప్ లో క్రీస్తు నిలబడినట్లుగా, ఆ గ్యాప్ లో మోషే నిలబడినట్లుగా, ఇక్కడ లోతుకి దేవుని యొక్క తీర్పుకి మధ్యలో అబ్రహాం వచ్చి నిలబడ్డాడు. ఇక్కడ అదే సహోదర ప్రేమ. ఆ తర్వాత క్రిస్పణం గారు అన్నారు, ఆ తర్వాత ఎప్పుడైతే అబ్రహాము లోతుకి దేవుని యొక్క తీర్పుకి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడో, సహోదర ప్రేమను కనపరిచారో, అప్పుడు తలరాయి దిగి వచ్చింది అబ్రహాం దగ్గర. అంటే దేవుని యొక్క వాగ్దానం వచ్చింది, మరలా నేను దర్శిస్తాను, మరలా ఏడాదికి నీకు కుమారుడు పుడతాడు. దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు స్పష్టంగా చెప్తారు, ఇక్కడ 18వ అధ్యాయంలో వచ్చినప్పుడు వేరు, ఆయన నేరుగా తలరాయిగా వచ్చినప్పుడు రావడం వేరు. అంతేకాకుండా ఆయన ఎప్పుడైతే తలరాయిగా వచ్చి ఆ యొక్క సహోదర ప్రేమ పైన ఆ తలరాయి అమర్చబడిందో, అప్పుడు అబ్రహాం యొక్క శరీరం మార్చబడిందండి. తలరాయిని చూసేసరికి అబ్రహాం యొక్క శరీరం ఏమైపోయింది? మారిపోయింది. అంటే వాళ్ళు మరలా ఒక వాగ్దాన కుమారుడిని తీసుకొచ్చే యొక్క శరీరాలు వాళ్ళు సంతరించుకున్నారు వాళ్ళు. కాబట్టి నీవు మార్పు పొందాలి అంటే, క్షేత నుండి అక్షేతగా నువ్వు మారాలంటే నువ్వేం చేయాలి? నీకు 100 ప్రశ్నలు ఇచ్చి దానికి సమాధానం చెప్పమంటే ఒకే ఒక సమాధానం, సహోదర ప్రేమ. సహోదర ప్రేమ మాత్రమే తలరాయి ఇముడుతుంది. ఇంక ఎక్కడ పెట్టినా సరిపోతుంది. ఆ పిరమిడ్ మీద సహోదర ప్రేమ ఉంది, దానిపైన ప్రేమ తలరాయి ఉంది. ఎక్కడైతే ఆ యొక్క సహోదర ప్రేమ ఉంటుందో అక్కడ క్రీస్తు యొక్క ఆ ప్రేమ వస్తుంది అక్కడికి. కాబట్టి మనం ఇప్పుడు కలిగి ఉండాల్సింది ఏంటంటే సహోదర ప్రేమ. వారం వారం చెప్పుకునేది బ్రదర్. ముగింపు సమయంలో ఉన్నాం మనం. ఇప్పుడు మనకేం కలిగి ఉండాలి? మీరు సహోదర ప్రేమ కలిగి ఉంటేనే నీ శిరస్సుగా క్రీస్తు వచ్చి నీ యొక్క తలరాయిగా శిరస్సుగా నీకైనా ఉండబోతున్నాడు ఆయన. నువ్వు సహోదర ప్రేమ లేకపోతే నీకు ఆయన శిరస్సుగా రాడాయన. ఆ యొక్క సహోదర ప్రేమ పైన మాత్రమే ఆ తలరాయి యొక్క స్థానము అక్కడ మాత్రమే అది ఫిట్ అవుతుందంట. క్రిస్పణంగా తీరుతున్నారు. వాడు ఈ చివరికాల సమయంలో ఉండాల్సింది కేవలము సహోదర ప్రేమ, సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. ఇప్పుడు మీరు ఒకరినొకరు ఎలాగైతే క్రీస్తుని కలిగి ఉన్నారని మీరు అనుకుంటున్నారో, ఆ క్రీస్తు మీలో ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి? చూపించాలి. అదే సహోదర ప్రేమ. ఎత్తబట్టం అంటే ఏంటి? ఎత్తబట్ట ఏంటి? అర్థం ఏంటి అంటే ఆయన వాక్యముగా ఉన్నారు, నీవు కూడా వాక్యంగా మారాలి. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నారు? ఇప్పుడే మనం విన్నాం. ఆయన ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. నువ్వు కూడా ఏమవ్వాలి? వాక్యంగా మారాలి. అదే ఎత్తబడ్డం అంటే. ఎత్తబడ్డం అంటే అదే, మన వాక్యంగా మారిపోవడమే ఎత్తబడ్డం. ఒకవేళ నువ్వు నీతిగణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నా కూడా నువ్వు పడిపోవచ్చు. పర్వాలేదు బ్రదర్, నేను పరిశుద్ధాత్మ పొందుకున్న అనుభవం నాకు ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నాకు ఉంది, నీతికరణము లోతుల ద్వారా, శుద్ధీకరణము వెస్లీ ద్వారా, ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను, నాకు పర్వాలేదు అని అంటే నువ్వు ఇంకా వెనకబడినట్టే. స్పష్టంగా చెప్తున్నారు. 4వ మెట్టు ఉంది. నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిసము. 4వది ఏంటి? దత్తపుత్రత్వము. 4వది నీవు దేవుని కుమారుడిగా అంగీకరించబడ్డ. 4వది. ఈ మూడు ఎలాగో ఇప్పటివరకు ఎవరైతే థామస్ గారి గురించి తెలుసుకున్నారో వారందరూ కూడా ఈ 3 మెట్లకి వచ్చినట్టే. ఇప్పుడు 4వ మెట్టు ఏంటి? నువ్వు దేవుని కుమారునిగా స్వీకరించాలి. దేవుడు నువ్వు దత్తపుత్రతోనే పొందుకోవాలి. ఈ 4వది. ఎవరైతే నీతికరణ పొందిన వాళ్ళు పడిపోయారు, శుద్ధీకరణ పొందిన వాళ్ళు పడిపోయారు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వాళ్ళు కూడా పడిపోతున్నారు ఇప్పుడు. కానీ మీరు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరు పడిపోరంటే ఎవరైతే దత్తపుత్రత్వాన్ని స్వీకరిస్తారో వారు పడిపోరు. అది స్వీకరించాలి అంటే
నువ్వు దత్తపుత్రుడిగా నువ్వు అవ్వాలి అంటే నీలో సహోదర ప్రేమ రావాలి. చూసారా, నువ్వు ఎటు తిరిగిపోయినా కూడా దానికి మూలము ప్రేమ. ఏ ప్రేమ అది? నిన్ను వలే ధర్మశాస్త్రం అంతయు దాంట్లో ఇమిడి ఉందంట. 4000 సంవత్సరాలు ఇజ్రాయేల్ ఆచరించిన ధర్మశాస్త్రం అంతా కూడా దేంట్లో ఇమిడి ఉందంట? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క ఆజ్ఞలోనే ధర్మశాస్త్రం మొత్తం దేవుడు దాంట్లో పెట్టి ఇచ్చాడు దేవుడు. చూసారా, 4000 సంవత్సరాల విశ్వాసం అంతా కూడా నీ పొరుగు వారిని ప్రేమించిన ఆజ్ఞలోనే దేవుడు ఇమిడ్చించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు సంఘంలో సహోదర ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవటము, దేవుని గురించిన ప్రేమ, దేవుని గురించిన సహవాసము, దేవుని వాక్యాన్ని మరింతగా బయలుపరచము లేదా ప్రకటించము, ఈ విధంగా సంఘంలో మీరుండి ఒకరినొకరు క్రీస్తు యొక్క ప్రేమను అలవరుచుకుంటూ దేవునికి సాక్షులుగా మీరు నిలబడడం వల్ల సహోదర ప్రేమ మీలో ఉప్పొంగుతూ ఉంటది. ఎప్పుడైతే సహోదర ప్రేమ మీలో కనబడుతూ ఉంటుందో అప్పుడు మీ పైకి తలరాయి వస్తుంది. అప్పుడు మీ యొక్క శరీరాలు ఏమవుతాయి? మార్పు పొందుతాయి. మీ శరీరం ఎప్పుడైతే మార్పు పొందుతాయో అప్పుడు ఇస్సాకు వస్తాడు. అర్థమవుతుందా? అబ్రహాము శారా శరీరాలు మార్పు రాక మునుపు ఇస్సాకు రాలా. వాళ్ళు శరీరాలు మారిన తర్వాతే ఇస్సాకు వచ్చాడు. అలాగే నీవు కూడా క్షయత నుంచి అక్షయత ధరించుకోవాలంటే నీ మనసు మారాలి, నీ యొక్క ఆలోచన విధానం మారాలి, లోక సంబంధమైన ప్రతి కార్యాలు మారాలి. ఇవన్నీ కూడా అంటే నీ యొక్క ప్రతి తలంపు నుంచి, అంటే లోక సంబంధమైన ప్రతి కార్యం నుంచి నువ్వు ఎప్పుడైతే క్షయతను విడిచిపెట్టేసి అక్షయత వైపు నువ్వు చూస్తావో, దాన్ని ధరించుకుంటావో, అప్పుడు నువ్వు వాగ్దాన కుమారుని చూడగలుగుతావు. అది చూడకుండా మారకుండా నువ్వు వాగ్దాన కుమారుని చూడలేవు. తలరాయి రావాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు నీ వారం అంతా నీకు ఇష్టవచ్చులుగా జీవించేసి సహోదరులు ప్రేమించకుండా, కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించకుండా, నీకు నచ్చినట్లుగా జీవించేసి ఆరాధనలకు వచ్చి ప్రార్థన చేయడం వల్ల నీకేమాత్రం కూడా ప్రయోజనం లేదు. నీకేమాత్రం ప్రయోజనం లేదు. వారం అంతా నీకు ఇష్టవచ్చులుగా జీవించి. కానీ నీవు నిజమైన తలరాయిని కలిగి ఉండాలంటే ఆదివారము మందిరం యొక్క గడప దాటి నువ్వు ఎంత ఉద్యమంతో ఎంత పరిశుద్ధంతో నువ్వు బయటకు వెళ్తున్నావో మరలా ఆదివారము మందిరం లోపలికి వచ్చినప్పుడు కూడా నువ్వు అంతే ఉండాలి. అవునా? ఆదివారం గడప దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక మరలా మనకి ఆదివారం వచ్చేదాకా మళ్ళీ దాని గురించి మనకు ఉండదు. ఇంకా లోక సంబంధమైన కార్యాలు, మన స్నేహాలు వేరు, మన ప్రపంచమే వేరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత. ఒకవేళ ఆ విధంగా ఉంటే కనుక క్రీస్తు బడంగా చెప్తున్నారు, నువ్వు నీ పైన తలరాయి ఏ మాత్రం కూడా అమర్చబడలేదు. కారణము అపరిశుభ్రమైన దానిలోకి దేవుడు రాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండి, తలంపుతో ఉండి, ఉద్యమంతో ఉండి, సహోదర ప్రేమతో నువ్వు ఎప్పుడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉన్నావో అప్పుడు నీ మీద దేవుని యొక్క ఆత్మ దిగి వస్తా ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నావో నువ్వు పరిశుద్ధంగా మారుతున్నావు. ఆ పరిశుద్ధాత్మ ఉద్యమంతో ఉండి నువ్వు మందిర గడప నువ్వు దాడి బయటకు వెళ్తున్నావు. నువ్వు మరలా అంతే పరిశుద్ధంగా లోపల రావాలి. బయటకు వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధంగా వెళ్ళిపోయి మరి లోపలికి కలిసిపోయి నువ్వు నీ యొక్క తలంపుల ప్రకారంగా జీవించేసి మళ్ళా నువ్వు లోపలికి వచ్చి ఏదేదో చేసేసి చెప్పారు థామస్ గారు, వారం అంతా ఏదేదో చేసేసి ఏదేదో మాట్లాడేసేసి ఆదివారం ప్రార్థనకు వచ్చి మీరు మోకరించి ప్రార్థన చేయడం వల్ల మీ ప్రార్థన దేవునికి అంగీకారం కాదట. మనం ఆదివారం ఏ విధంగా అయితే నిజమైన ప్రేమతో బయటకు వెళ్తున్నామో మనం మరలా తిరిగి వచ్చేటప్పుడు ఉదయం మళ్ళీ అదే ప్రేమతో మనం అడుగు పెట్టాం. వారిపైకి తలరాయి దిగి వస్తుంది, అమర్చబడతా ఉంది. వారితో మాట్లాడడానికే దేవుడు పరలోకాన్ని విడిచి నేరుగా కింద దిగి వచ్చాడు ఆయన. ఆ యొక్క బాధ్యత మికాయేలుకి, రఫాయేలుకి, పైన దూతల సెరూపులకి ఎవరికి ఇవ్వలేదు. దేవుడు ఆయనే దిగి వచ్చాడు. కారణం ఏంటంటే తన బిడ్డను లేపడానికి. ఇప్పుడు నిన్ను నన్ను ఆయన నిలబెట్టడానికి ఈ లోకంలో ఏ ప్రవక్తగా లేదా ఇంకొకరికి ఎవరికి ఆయన అప్పగించాలా, ఆయనే దిగి వచ్చాడు నేరుగా ప్రవక్తగా. ఆ ప్రభువే ప్రవక్తగా దిగి వచ్చాడు. కాబట్టి సహోదర ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు వీడియో వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ చెవితో వినేసి మరలా వదిలేసేవారుగా మీరు ఉండరని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. చాలా మరి ముగింపు సమయంలో మనం ఉన్నాము. మనందరం కూడా చూస్తా ఉన్నాము గత ప్రపంచంలో జరిగే అనేక సంభవాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ తన యొక్క దేశంలో వచ్చేసింది, రాజధాని ఏర్పడిపోయింది, అన్ని రకాలుగా ఇజ్రాయెల్ సిద్ధపడుతూ ఉంది, ఆర్థికంగా సిద్ధపడింది. అంతేకాకుండా యుద్ధపరంగా కూడా చుట్టూ అనేక అరబ్ దేశాలు యుద్ధం చేస్తున్నా కూడా ఒక్క దేశము వాటి మీద విజయం పొందుతూ ఉంది, భయపెడుతూ ఉంది. కారణం అంటే అర్థం ఏంటంటే దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఇంకొక విషయాన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోండి. అందరు జాగ్రత్తగా ఉంటున్నారా? వింటున్నారు కదా? బాగా వినండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
దేవుడు రూతుని విమోచించాలి అంటే ముందుగా ఎవరిని విమోచించాలి చెప్పాలి? ఎవరిని? రూతు బోయాజును పెళ్లి చేసుకోవాలంటే బోయాజు ముందుగా రూతు కంటే ముందుగా నయోమిని విడిపించాలి. నయోమి విడిపించాలి. ఇద్దరు ఒకేసారి రంగం మీద ఉన్నారు బెత్లెహేంలో. రూతు బెత్లెహేంలో ఉంది, నయోమి కూడా బెత్లెహేంలో ఉంది. ఇద్దరు కూడా రంగం మీదే ఉన్నారు. ఇద్దరు ఒకే చోట నిలబడి ఉన్నారు. ఇద్దరు కూడా వారి యొక్క విమోచన దగ్గరే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. అయితే రూతు దేనికోసం ఎదురు చూస్తా ఉందంటే తను కోల్పోయిన తన భర్త కోసం రూతు ఎదురు చూస్తా ఉంది. ఎందుకంటే రూతుకి ఎవరు పోయారు? భర్త లేడు. మరి బోయజ్ నయోమి ఏం కోల్పోయింది? తన స్వాస్థ్యాన్ని కోల్పోయింది. వారిద్దరు కూడా తన భర్తను కోల్పోయిన రూతు అక్కడ బెత్లెహేంలో నిలబడింది. తన స్వాస్థ్యాన్ని కోల్పోయిన నయోమి కూడా అక్కడ ఉంది, బెత్లెహేంలో ఉంది. వారిని విమోచించడానికి వచ్చిన వాడు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నాడు ఆయన. పొలంలో కలుసుకున్నారు. అక్కడ రూతు బోయజులు ఎక్కడ కలుసుకున్నారు? పొలంలో కలుసుకున్నారు. పొలం అంటే అర్థం ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏం రాస్తుంది? పొలం అనగా లోకము. పొలం అనగా లోకము. రూతు బోయజులు పొలంలో కలుసుకున్నారు. ఇస్సాకు రిబ్కా పొలంలో కలుసుకున్నారు. నీవు దేవుడు ఈ లోకంలో కలుసుకున్నారు. మనం ఎక్కడ కలుసుకున్నాం? ప్రభుని ఈ లోకంలో కలుసుకున్నాం. మనం పొలంలో కలుసుకున్నాం ప్రభుని మనం. ఇప్పుడు బోయాజు, రూతు, నయోమి ముగ్గురు ఒకే చోట ఉన్నారు. బోయాజు రూతుని పొందాలి అంటే, తన భార్యగా స్వీకరించాలంటే ముందుగా ఎవరిని విమోచించాలి? నయోమిని విమోచించాలి. చూసారా, దేవుడు ఎక్కడ కూడా తన యొక్క ప్లాన్ ని మార్చాల దేవుడు. కాబట్టి చూడండి, దేవుడు మత్తయి సువార్త 24:32 ప్రకారంగా అంజూరపు చెట్టు చిగురించినప్పుడు సంగముదానికి రావడానికంటే ముందుగానే ఆయన నయోమి అయిన ఇజ్రాయెల్ ని ఎక్కడెక్కడో దేశాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ఆ యొక్క ఇజ్రాయెల్ అందరినీ కూడా ఏం చేశారు? తీసుకొచ్చి దేశంలో పెట్టాడు ఆయన. ఆ దేశంలో, ఈ దేశంలో, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను కలవడానికంటే ముందుగా, రూతుగా ఉన్న నిన్ను కలవడానికంటే ముందుగా దేవుడు వాళ్ళు ఏం చేశాడు? సమకూర్చాడు. వాళ్ళతో సమకూర్చి వాళ్ళకు దేశంగా పెట్టి వాళ్ళు అక్కడ విమోచించి ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు హల్లెలూయా. వాళ్ళ బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళకి ఏం ఇచ్చాడు? అక్కడ విడుదల ఇచ్చాడు. వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకి ఇచ్చాడు. అక్కడ ఇదిగో ఇది నీ దేశము, ఇది నీ రాజ్యము, ఇక్కడ నువ్వు ఉండు అని చెప్పి వారందరూ అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు మత్తయి సువార్త 24:32 దగ్గరికి వచ్చాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం కలగాక. దేవుడు తన యొక్క ప్రణాళిక, తన ప్లాన్ ఏం మార్చాల దేవుడు. అక్కడ రూతు కాలంలో ఏ విధంగా అయితే నయోమిని విమోచించిన తర్వాత రూతుని భార్యగా స్వీకరించాడో అలాగే ఇజ్రాయెల్ ని మరలా తీసుకొచ్చి వారి యొక్క స్వాస్థ్యాన్ని వారికి అప్పగించి అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు బోయాజు నీకు భర్తగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆయన పొలంలో కలుసుకున్నాం ఆయన్ని. హల్లెలూయా. అప్పుడు దేవుడు నయోమిని విడిపించిన తర్వాతే నీ దగ్గరికి వచ్చాడు ఆయన. అంటే చూడండి, ఇంకెంత సమయం ఎంత దగ్గరగా ఉందో చూడండి. మునుపున పేతురు చెప్పినట్లుగా అంతా బాగానే ఉంది, కాలం నెమ్మదిగానే ఉంది కదా, ఏం పర్వాలేదులే అనుకున్నంతగా లేదు. దేవుడు తన కార్యాల్ని ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ కనుల ముందు అనేక ప్రవచనాలు జరుగుతా ఉన్నాయి. మీ కనుల ముందు ఇంతకు ముందు జరగని యొక్క ప్రవచనాలు, వేలాది యొక్క ప్రవచనాలు మీ కనుల ముందు దేవుడు అతి సాధారణంగా ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన నయోమిని విడిపించిన తర్వాతే బోయాజు రూతుని పొందుకున్నట్లుగా దేవుడు ఇజ్రాయెల్ని విడిపించి వాళ్ళ స్వాస్థ్యాన్ని వాళ్ళకి అప్పగించిన తర్వాతే అన్ని దగ్గరికి వచ్చాడు ఆయన. స్పష్టంగా చెప్తున్నారు మెసేజ్ లో. ఒక గంట మెసేజ్ బ్రదర్ కూడా చెప్పారు. మనోసారి వింటా ఉంటే ఏం చెప్తున్నారు తెలుసా? స్పష్టంగా గారు ఆయన మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇజ్రాయెల్ దేశం మెసేజ్ తీసుకుని వెళ్ళడానికి ఆయన ఆ కైరో విమానాశ్రయంలో ఉన్నారు. ఆయన బయలుదేరి టికెట్ కూడా చేసుకున్నారు. బయలుదేరి సిద్ధంగా ఉంది. కాసేపట్లో ఫ్లైట్ వస్తుంది. ఇక ఆయన ఎక్కేస్తే ఇజ్రాయెల్ దిగుతారు. అక్కడ సువార్త చేస్తారు. ఈ లోపే పరిశుద్ధాత్మ బలంగా ఆయన మీద దిగొచ్చింది. ఒక ఎయిర్పోర్ట్ లో పక్కకి తీసుకుని వెళ్ళిపోయింది. ఆయన బలంగా అనిపించింది. అని వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయనతో మాట్లాడుతుంది. నీవు ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళవలసిన సమయము కాదు, నువ్వు వెనకెళ్ళిపో. నువ్వు ఇజ్రాయెల్కి వెళ్ళాలంటే ఇజ్రాయెల్కి వెళ్లే ముందు చివరి అడుగు నువ్వు ఎక్కడ పెట్టాలి? ఇండియాలో పెట్టాలి. దేవుడికి స్తోత్రం కలగాక. ఆ మాట చెప్తుంది. అది ఇంగ్లీష్ లో ఉన్నట్టుంది, మనకు తెలియలేదు. అది ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు ఆయనకి అర్థం కాలే ఆ విషయం. నాకు ఆ పాయింట్ పట్టుకున్న తర్వాత చాలా సంతోషం అనిపించింది నాకు. దేవుడు నిజమైన ఒక పునాది మీద మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన క్రిస్మణంగతో ఆ పరిశుద్ధం చెప్పిందంట, నీవు ఇజ్రాయేల్కి వెళ్ళాలి అంటే నీ యొక్క చివరి అడుగు
భారతదేశంలో అయి ఉండాలి. నీవు భారతదేశంలో అడుగు తీస్తే అప్పుడు ఇజ్రాయెల్లో పెట్టాలి నువ్వు అడుగుని. మరి ఏది బ్రదర్? ఇప్పుడు ఎవరైతే దానికోసం ఎదురు చూశారో, ఇజ్రాయెల్ దేశంలో మేల్కొంటూ ఉంది, ఇజ్రాయెల్లో దేవుడు రాబోతున్నాడు, ఇజ్రాయెల్ మేల్కొంది, ఇజ్రాయెల్ స్వాస్థ్యం పొందుకుంది అని ఎవరైతే ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉందో, క్రీస్తు ప్రవక్త వర్తమానం నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్త యొక్క వర్తమానం ప్రకారంగా ఇజ్రాయెల్లో వాక్యం రావాలి అంటే ఆ చివరి అడుగు ఎక్కడి నుంచి రావాలి? మరి ఇండియాలో ఎక్కడుంది వాక్యం మరి చెప్పమనండి. ఖచ్చితంగా క్రీస్తు సామశేఖ వర్తమానం ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే అది నా ఉద్దేశంతో వచ్చిన వర్తమానం కాదు, అది పరిశుద్ధాత్మక వర్తమానం. అది ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి చివరి అడుగు ఆయన ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఆయన యొక్క చివరి అడుగు ఎక్కడ పెట్టాడంటే ఇండియాలో పెట్టాడు. ఆయన నువ్వు యెరూషలేం వెళ్ళొద్దు, ఇండియాకి వెళ్ళమని చెప్పింది పరిశుద్ధాత్మ. ఇండియాకి వెళ్ళు. అందుకోసం అప్పటి నుంచి ఆయన రావాలని చూసారట. విశ్వనంగా చెప్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఆయనకు అనుభవం కలిగింది. ప్రతి సెప్టెంబర్ నెలలో ఆయన ఇండియా దేశానికి రావాలి 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 అని అనుకున్నారు. కానీ భౌతికంగా ఆయన రాలేదు. కానీ రెండవసారి పరిచర్యలో ఆ యొక్క ఫరో యొక్క రెండవ రథముగా రెండవసారి పరిచర్యలో ఇక్కడికి వచ్చాడు ఆయన. చివరిసారి ఇక్కడ అడుగు పెట్టారు. ఈ అడుగు తీసి ఎక్కడ పెట్టాలి? ఆయన అక్కడే పెట్టాలి. ఇప్పుడు అడుగు ప్రభుకి స్తోత్రం కలిగాక. అంతేకాకుండా ఏలియా ఆత్మ భూమి మీదే ఉంది. ఏలియా ఆత్మ ప్రతి కాలంలోనూ భూమి మీదే ఉంది. ప్రతి కాలంలో ఏలియా భూమి మీదే ఉన్నాడు, శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఏలియా ఇప్పుడు భూమి మీదే ఉన్నాడు శరీరధారిగా. ఇప్పుడు ఈ ఏలియా ఈ కలవడానికి మోషే రావాలి. ఈ భూమి మీద ఉన్న ఏలియా పరలోకం నుంచి దిగి వచ్చే మోషే ఇద్దరు కలిసి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళబోతున్నారు. వీళ్ళిద్దరు కలిసి. అర్థమవుతుంది మీకు చెప్పేది? గ్రహించగలుగుతున్నారా? ఏలియా ఆత్మ భూమి మీదే ఉంది. ఈ ఏలియా భూమి మీద ఉన్న ఏలియాని కలవడానికి పరలోకం నుంచి మోషే రాబోతున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ అడుగు పెట్టబోతున్నారు? హల్లెలూయా. అది భౌతికంగా జరుగుతుందో స్పిరిచువల్ గా జరుగుతుందో చెప్పలేను నేను. కానీ కృష్ణ గారు చెప్పి జరగబోతుందని. ఇక్కడ భూమి మీద ఉన్న ఈ యొక్క అన్ని జనంగా ఉన్న ఏలియా ఆత్మ భూమి మీదే ఉంది. ఈ భూమి మీద ఉన్న ఏలియా ఆత్మ మోషేని కలుసుకొని ఇజ్రాయెల్ వెళ్ళబోతుంది. ఏలియా ప్రతి కాలంలోనే ఇక్కడే ఉన్నాడు. ఏలియా అనగా ఎవరో కాదు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ ఏలియా ఎలా ఉన్నాడంటే నీ రూపంలోనే భూమి మీద ఉన్నాడు ఆయన. చూడండి, ఆ యోసేపు కాలంలో కూడా యోసేపు యొక్క భార్య ఎవరు? అసేనతు. యోసేపు యొక్క భార్య అసేనతు కూడా ఆమె భూమి మీదే ఉంది, రంగంలో ఇంట్లో ఉంది ఆమె. అదే సమయంలో యోసేపు యొక్క అన్నలు కూడా ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. వారు ఎరుగని భాష మాట్లాడుతున్నప్పుడు, అన్య భాష మాట్లాడుతున్నప్పుడు తన భార్య అక్కడే ఉంది, అన్నలు కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎప్పుడైతే యోసేపు తన అన్నలకు బయలుపరచుకోవాలనుకుంటున్నాడో అప్పుడు తన భార్యను ఏం చేశాడు? పైకి పంపించాడు. అప్పుడు అన్నలతో బయలుపరుచుకున్నాడు ఆయన. కానీ ఇద్దరు కూడా ఒకేసారి రంగం మీద ఉన్నారు. యోసేపు యొక్క భార్య మరియు యోసేపు యొక్క అన్నలు. ఇప్పుడు మనము ఇజ్రాయెల్ ఇద్దరం కూడా రంగం మీద ఉన్నాం. మనం ఇప్పుడు హల్లెలూయా. ఇద్దరితోనూ మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ ఇజ్రాయెల్ కి అర్థం కాకుండా ఆయన ఏం మాట్లాడుతున్నాడు? యోసేపు మాట్లాడుతున్నాడు. అన్నలు పక్కన ఉన్నారు, భార్య ఉంది, పని వాళ్ళు ఉన్నారు. యోసేపు మాట్లాడుతున్నాడు. ఏ భాష మాట్లాడుతున్నాడు ఆయన? ఐగుప్తు భాష మాట్లాడుతున్నాడు ఆయన. ఐగుప్తు భాష తన అన్నలకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. కానీ యోసేపు ఆ యొక్క సమూహంలో నిలబడి మధ్యలో నిలబడి ఐగుప్తు యొక్క భాష మాట్లాడుతుంటే అక్కడ తన భార్యకి అర్థమవుతోంది, అక్కడ తన పరివారికి అర్థమవుతోంది. కానీ తన అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు అలాగే జరుగుతోంది. ఇప్పుడు సేమ్. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు భార్య భూమి మీదే ఉంది, యోసేపు అన్నలు భూమి మీదే ఉన్నారు. కానీ యోసేపు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఐగుప్తు యొక్క భాషతో మాట్లాడుతున్నాడు, అన్య భాషతో మాట్లాడుతున్నాడు ఆయన. అన్య భాష ఎవరు తెలుసు? యోసేపు భార్యకే తెలుసు ఐగుప్తు భాష, తన అన్నలకు తెలియదు. కాబట్టి ఇప్పుడు యోసేపు యొక్క భార్య ఎవరంటే నీవేమో. ఇప్పుడు క్రీస్తు మాట్లాడే ఐగుప్తు భాష నీకు మాత్రమే అర్థమవుతోంది, కానీ అన్నలకు అర్థం అవట్ల భాష, అంటే ఇద్దరికి అర్థం అవట్ల భాష. చూసారా, ఇద్దరు రంగం మీద ఉన్నారు. వాళ్ళు వెంటే ఉన్నారు మన సందేశాన్ని, కానీ వాళ్ళకి అర్థం కావట్లా. పెళ్లి కుమార్తె వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయలుపరుస్తున్నాడు ఆ భాష ఏంటో. అన్నయ్య నేనే ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు అదే జరగబోతుంది. ఇప్పుడు వధువు ఈ భూమి మీద ఉన్నంతకాలం కృపాసింహాసనం కృష్ణ చెప్తున్నారు. కృపాసింహాసనము ఒక రోజున యేసుక్రీస్తులో ఉంది, అదే క్రీస్తు మరణంలోకి వచ్చింది. అదే ఈ చివరి కాల సమయంలో వధువులో ఉంది ఆ కృపాసింహాసనము. కృపాసింహాసనము నీలో ఉంది కాబట్టి దేవుని యొక్క తీర్పు ఈ లోకానికి రావట్లేదు. ఎప్పుడైతే నీవు ఈ భూమి నుంచి తీయబడతావో అప్పుడు దేవుని యొక్క తీర్పు ఈ లోకానికి తాగుద్ది. నీవు ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా తీర్పు ఈ లోకానికి రాదు. కారణం ఏంటి అంటే నీలేముంది? నీ ఎదుటి వారి పాపాలు క్షమించే యొక్క శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో
వారి పాపాలు క్షమించబడతాయి. నువ్వు ఎవరి పాపాలు నిలిచిస్తావో వారి పాపాలు నిలబడి ఉంటాయి. ఎందుకంటే కృపా సింహాసనం నీలో ఉంది, దేవుడు నీలో నివాసమై ఉన్నాడు. కాబట్టి నీవు ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా దేవుడు ఈ లోకానికి హాని జరగనివాడు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇది స్వయంగా చెప్తున్నారు ఈ మెసేజ్ లో. ప్రత్యక్ష 5వ భాగంలో చెప్తున్నారు, నీవు నిలబడిన ఈ భూభాగము తెలుసా మీకు? ఒక యాపిల్ కాయ పైన తొక్క ఉండదు చూసారా? యాపిల్ పైన ఏముంటది? దాని తొక్క ఉంటది. దాని తొక్క పైన నువ్వు నిలబడి ఉన్నావంట. లోపల అంతా కూడా ఒక భయంకరమైన విస్ఫోటనం జరుగుతుందంట. భూమి లోపల భయంకరమైన విస్ఫోటనం జరుగుతుంది. అది ఒకరోజు మనం మాట్లాడదాం. ఆ యొక్క విస్ఫోటనం గురించి మాట్లాడారు. అసలు ముందుగా ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడారు. అసలు ఏం జరిగింది అక్కడ తీసుకెళ్లిపోయారు. మీరు నాతో పాటుకు వచ్చేయండి, మనం అక్కడికి వెళ్ళిపోతాం. దేవుడు సృష్టిని ఎలా సృష్టిస్తున్నాడు అక్కడ తీసుకెళ్ళిపోతాను అని అక్కడ తీసుకెళ్లిపోయారు మనల్ని. అక్కడ తీసుకెళ్లిపోయి ఒక భారీ విస్ఫోటనం జరిగింది అక్కడ. బిగ్ బ్యాంగ్ థియరీ వాళ్ళు చెప్తున్నారు కదా, ఏదో ఈ ఆ యొక్క థియరీని తీసుకుని వీళ్ళు ఎలాగో పట్టుకున్నారు కదా, అలాగే విస్ఫోటంగా చెప్తున్నారు. ఒక భారీ విస్ఫోటనం జరిగింది అక్కడ. ఒక సూర్యుని లాంటి ఒక భయంకరమైన విస్ఫోటనం జరిగింది. దానికి కొన్ని ఫారెన్ హిట్స్ ఏదో చెప్పారు అక్కడ. అంత విస్ఫోటనం జరిగింది. దాంట్లోంచి కొన్ని గోళాలు ఎగిసిపడటం మొదలైనవి. దాంట్లో పరమాణువులు పేల్చడం ప్రారంభమైంది. ఎగిసిపడతా ఉన్నాయి. కొన్ని గోళాలు కూడా దాంట్లో ఎగురుకుంటూ వచ్చింది. అందులో అలా ఎగురుకుంటూ వచ్చిన ఒక గోళమే ఈ భూభాగం అంట. ఆ పేలిన విస్ఫోటనం నుంచి ఎగురుకుంటూ వచ్చిన ఒక గోళమే ఈ భూభాగం. ఈ భూభాగానికి దేవుడు ఏం చేశాడంటే 3వ వంతు 2 భాగాలు ఏం చేశాడు? ఆయన నీటితో నింపేశాడు. ఒక భాగాన్ని బయటించాడు. ఒకవేళ ఆ నీరు లేకపోతే ఈ వేడికి నువ్వు ఎప్పుడు మాడిపోయాడు. కారణం ఏంటంటే ఇది మండే గోళము. స్వయంగా చెప్తున్నాను, నువ్వు దూరంగా వెళ్ళి చూసావు అనుకో, ఆ సూర్యుని యొక్క వెలుగు ఎలా కనపడుతుందో ఈ భూమి కూడా నీకు అలాగే వెలుగుతూ కనపడుతుంది. కారణం ఏంటంటే ఆ యొక్క మండే గోళంలోంచి ఇది కూడా ఎగురుకుంటూ బయటకు వచ్చింది. కాబట్టి ఇది కూడా మండే గోళంగానే ఉంది. అందుకోసం దీని లోపల అనేక అగ్నిపర్వతాలు దాగి ఉన్నాయి. దాని పైన కప్పబడిన మట్టి, యాపిల్ పైన ఉన్నటువంటి యొక్క చొక్క. ఇప్పుడు అర్థమవుతుంది మీరు ఎక్కడికి కూర్చున్నారు? రాత్రి నేను 12ంటికి చదువుతున్నట్టున్నది. నాకు భయం వేసింది. ఏంటి ఈ తొక్క మీద కూర్చున్నాను నేను? లోపల ఎంత భయంకరంగా ఉందా? ఒకవేళ ఇంత పలసగా ఉన్నా ఈ తొక్కగా అయిపోతే పరిస్థితి ఏంటి? జనాలకు ఏమాత్రం కూడా వివేచన లేదు. మనం దానిపైన కూర్చోబెట్టాడు దేవుడు మనల్ని తీసుకొచ్చి. తనకి కృప చూడండి. మనకి ఏమాత్రం కూడా ఇబ్బందులు కలగకుండా, దాంట్లో ఉన్న వేడి నీకు రాకుండా జలాలతో నింపేసి భూభాగాన్ని చల్లబరిచి దాని మీద నీకు నివాసస్థలం ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి సహోదరులారా. హల్లెలూయా. కారణము దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో ఆ కార్యాన్ని నెరవేర్చడం కోసమే ఒక భారీ విస్ఫోటనాన్ని తీసుకొచ్చాడు దేవుడు. అందులోంచి ఎగిరిన ఈ యొక్క గోళాలు ఇవన్నీ కూడా నక్షత్రాలుగా మారిపోయినాయి. అందులో ఈ భూభాగం వచ్చింది. అందులో ముందుగా బయటకు వచ్చిన ఒక గోళమే అది క్రీస్తు అంట. వెలుగు కమ్మని పలుకగా విస్ఫోటనం జరిగింది అక్కడ. ఒక బాల్ బయటకు వచ్చింది. అది ఆ వెలుగు క్రీస్తు. యేసు క్రీస్తు కాదు, యేసు పుట్టినప్పుడు. కానీ యేసులకు ఎప్పుడైతే దేవుడు వచ్చాడో క్రీస్తు అయ్యాడు ఆయన. కానీ యేసుకి పుట్టుక ఉంది, కానీ క్రీస్తుకి పుట్టుక లేదు. ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కలుగలేదని బైబిల్ చెప్పింది. ఎవరంటే అది ఆయనే. ఆ విస్ఫోటనం జరిగింది అక్కడ. ఆ విస్ఫోటనం జరిగినప్పుడు దాంట్లోంచి పేలినటువంటి యొక్క మొట్టమొదటిగా వెలుగు వచ్చింది బయటికి. ఆ వెలుగు మన పలుగా వచ్చిన ఆ యొక్క వెలుగే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన తన ఒక రూపాన్ని, అంటే ఆ యొక్క రూపంలోని దేవుడు ఒక రూపంలోకి ఆయన సంతరించుకుంటున్నాడు. ఆయన ఆత్మరూపిగా సంతరించుకుంటున్నాడు. అద్భుతమైన వర్తమాన సహోదరులారా. కాబట్టి ఒకే కాలంలో దేవుడు మనతో ఇజ్రాయేల్ రంగం మీద ఉంచాడు. కానీ మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట్లాడట్లేదు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుడు మనతో మాట్లాడట్లేదు. వాళ్ళని విడిపించిన తర్వాతే దేవుని దగ్గరికి వచ్చాడు. నయోమిని విడిపించకుండా, క్రిస్పరంగా చెప్తున్నారు, బోయాజు నయోమిని విడిపించకుండా రూతుని భార్యగా పొందలేడు. రూతు భార్యగా పొందాలి అంటే ముందుగా నయోమిని విడిపించాలి. నయోమికి స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. స్వాస్థ్యాన్ని పొందుకున్న నయోమి తన స్వాస్థ్యంలోకి వెళ్తా ఉంది. ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్న తర్వాత ఈ యొక్క బోయాజు వచ్చి రూతుని ఏం చేస్తున్నాడు? భార్యగా స్వీకరిస్తున్నాడు. ఇజ్రాయెల్కి స్వాస్థ్యాన్ని ఇచ్చేసాడు ఆయన. వాళ్ళు కోల్పోయిన అరబ్ దేశాల్లో ఉన్న స్వాస్థ్యాన్ని తిరిగి మరలా వాళ్ళకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిన్న ఆయన తన యొక్క రాణిగా, ప్రభుకి స్తోత్రం కలగాక, సంవత్సరాల తరబడి మూసివేయబడిన ఉద్యానవనాన్ని తెరుస్తున్నాడు దేవుడు. ఏంటంట? వేలాది సంవత్సరాలుగా ఉద్యానవనంలో
ఉన్న ఈ బావి ఏమైపోయిందంట? ఉద్యానవనంలో ఒక బావి ఉందంట, పరమగీతాలో ఉంది. నా సబ్జెక్ట్ కాబట్టి నేను ఇప్పుడు దాని జోలికి వెళ్తా, వెళ్ళామంటే చాలా టైం పడుతుంది. ఉద్యానవనంలో ఏముందంట? ఒక బావి ఉంది. ఆ బావి మూసివేయబడిందంట. ఇప్పుడు ఆ బావి తెరవబోతున్నాడు దేవుడు తన యొక్క పనివారం కోసం. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఉద్యానవనం అనగా ఏదెన్లో ఉన్న బావి అనగా క్రీస్తు ఇప్పుడు వరకు ఈ లోకానికి మూసివేయబడి ఉన్నాడు. ఆయన వరకు దొరకలేదు ఆయన. కానీ ఇప్పుడు ఆయన విరివిగా చాలా ప్రశాంతంగా ప్రత్యక్షంగా దేవుడు అందరికీ కూడా ఆయన దొరుకుతున్నాడు. ఆయన ఉద్యానవనంలో ఉన్న యొక్క బావి చక్కగా మనకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆ జీవజలాలు మనం చక్కగా తాగుతూ ఉన్నాం, మనం ఇప్పుడు సేవిస్తూ ఉన్నాం. మనము ఆ ఉద్యానవనంలో ఎప్పుడో మూసివేయబడిన బావి ఇప్పుడు తెరవబడింది. ఇప్పుడు కాబట్టి దేనికోసమే అంటే బోయజు తన భార్యగా రూతును స్వీకరించడానికి లోకరికి వచ్చాడు ఆయన. అందుకోసం ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రం అన్నాడు ఆయన. ఈ విషయాలన్నీ కూడా అక్కడ రావాలి. వాళ్ళు పసిపిల్లల వల్లే పాలు తాగుతున్నారు కాబట్టి అక్కడ రాలేదు ఆ విషయాలు. ఇప్పుడు మనం ఎదిగిన పిల్లలుగా ఉన్నాం కాబట్టి మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా అక్కడ రాయాలి. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది రాశారు పరిశుద్ధ గ్రంథాన్ని? చెప్పండి. ఇప్పుడు మన చేతిలో ఉన్న గ్రంథం ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. ఎన్ని సంవత్సరాలు రాశారు? సుమారుగా 1400 సంవత్సరాల పైన రాసినట్టున్నారు కదా. అంటే 40 మంది కూడా ఎవరు రాశారు? పేతురు ఏమన్నాడు? ఎవరు రాశారు అతన్ని? మనుష్యులు పరిశుద్ధాత్మ చేత వాళ్ళదని ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ ఇచ్చ చేత వాళ్ళు రాసినట్టుగా పేతురు చెప్పారు. అంటే వాళ్ళు రాసినట్టు కాదు, 40 మంది కూడా వాళ్ళు సొంతంగా రాయలేదు. వాళ్ళు నిస్పండంగా ఒక వర్తమానంలో చెప్తున్నారు, 40 మంది కూడా వేరు వేరు దేశాలకు చెందిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు జాతులు, వేరు వేరు భాషలు. కానీ ఎవరు ఏది రాసినా కూడా ఏదైతే దాని వెనక గ్రంథం రాయబడిందో మిగతాది కూడా దానికి జత చేయబడింది. చూసారా? ఎందుకంటే రాసింది ఎవరు? మనుషులు వేరైనప్పటికీ వారిని ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధాత్మ. అయితే పరిశుద్ధాత్మ పరిపూర్ణంగా బైబిల్ రాసింది. అయితే అది మరింత పరిపూర్ణం కావాలంటే ఇప్పుడు ఒక పని చేయాల్సిందట. ఏంటది? యోహాను ప్రకటన 14:4లో 7 ఉరుములు పలికిన సంగతులకు ఆయన రాయబోతుండగా ఏం చెప్పాడు ఆయన? యోహాను రాయొద్దు. ముద్ర పెట్టిన అర్థం ఏంటి? ఆ దేవుడు ఏదైతే పలికాడో యోహానుకి చెప్తున్నాడు దేవుడు, యోహాను నువ్వు దాన్నే దాన్ని రాయొద్దు, ఆ ఉరుముల సంగతికి నువ్వు వెళ్ళొద్దు. చూసాడా? యోహాను కాలం అనే తెరను చీల్చుకొని ఆయన ముందుకొచ్చి ఏం జరుగుతుందో అన్ని రాశాడు ఆయన. కానీ ఈ ఒక్క విషయాన్ని రాయడానికి దేవుడు యోహానికి అనుమతి ఇవ్వలా. మరి ఇప్పుడు ఈ యొక్క ఒక్క విషయాన్ని, పరిపూర్ణంగా ఉన్న బైబుల్ని మరింత పరిపూర్ణంగా చేయాలంటే ఒక విషయము రాయబడాలి బైబిల్లో. ఇప్పుడు ఆ ఒక విషయాన్ని రాసే అర్హత దేవుడు నీకే ఇచ్చాడు. హల్లెలూయా. ఏదైతే యోహాను విడిచిపెట్టాడో, యోహాను దేవుని యొక్క హెచ్చరింపు చేత, గద్దెంపు చేత, యోహాను ఏ ఉరుముల యొక్క రహస్యాన్ని రాయకుండా యోహాను దేనైతే విడిచిపెట్టాడో, యోహాను విడిచిపెట్టిన ఆ రహస్యాన్ని బైబిల్లో ఇప్పుడు నువ్వు రాయాలి. హల్లెలూయా. ఇప్పుడు అది నువ్వు రాయటం వల్ల బైబిల్ మరింత పరిపూర్ణం అయిపోతుంది బ్రదర్. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. అంటే చూసారా, దేవుడు నీ యొక్క రైటింగ్ బైబిల్లో ఉండాలని యోహాను రాస్తా ఉంటే ఏం చేశాడు? డోంట్ రైట్ యోహాను, దాన్ని రాయొద్దు నువ్వు అసలు. హల్లెలూయా. దేవుని యొక్క నిత్య నామాన్ని రాసే హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. అక్కడ ఆ యొక్క ప్రకటన 14:4లో నువ్వు రావాల్సిన రాత అక్కడ బైబిల్లో, నీ యొక్క రాత బైబిల్లో ఉండబోతుంది అక్కడ. హల్లెలూయా. ఆ యొక్క ప్రకటన ఇప్పుడు మన యొక్క బైబిల్లో అయితే ప్రకటన 14 ఉరుములు రాసింది. కానీ అతి త్వరలో నీ యొక్క రాత ఆ బైబిల్లో రాబోతుంది అక్కడ. అదేంటి అంటే ప్రకటన 14 7 ఉరుములు, దేవుని యొక్క కొత్త పేరు అని లిఖించబడబోతుంది అక్కడ. నీ యొక్క విశ్వాసము. హల్లెలూయా. అంటే నీ యొక్క రైటింగ్ దాంట్లో ఉండాలంటే దేవుడు ఆ యోహాను రాయకుండా అది రాసే అర్హత నీకు ఇచ్చాడు దేవుడు. నేను చాలాసార్లు అనుకున్నాను, నేను కూడా బైబిల్లో ఏదైనా రాసుంటే బాగుండేదే. పౌలు పత్రిక, తిమోతి పత్రిక ఉన్నాయి కదా, మనకు కూడా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది అప్పుడు ఊరికే. కానీ నిజంగా వర్తమానం చదువుతుంటే దానికంటే గొప్పగా, పత్రికల కంటే గొప్పగా దేవుని యొక్క నిత్యనామాన్ని రాసేటానికి ఆ గ్యాప్ ఉంచాడు దేవుడు మన కోసం అక్కడ. పరిపూర్ణమైన బైబిల్ మరింత పరిపూర్ణంగా కావడానికి అక్కడ నీ సంతకం రాబోతుంది అక్కడ.
అక్కడ నిత్య నామం నువ్వు అక్కడ రాయబోతున్నావు. నువ్వు అక్కడ హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రకటన 10:4 అని ఆ రెఫరెన్స్ దగ్గర నువ్వు పేరు రాసావో, యాహాను నిషేధించబడిన యొక్క పనిని నువ్వు అక్కడ చేస్తా ఉన్నావు. నువ్వు అక్కడ సరే, ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు ప్రభు మనకి. హల్లెలూయా. అలాంటి దేవుడిని ఆరాధించకుండా, స్తుతించకుండా, ప్రకటించకుండా మనం ఎలా ఉండగలుగుతాం సోదరులారా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని రాసే అర్హత దేవుడు నీకు కల్పించాడంటే, దేవుని యొక్క తలంపులో నీ యొక్క స్థానం ఏమైందో చూడండి. హల్లెలూయా. యాహానికి గట్టిగా చెప్పాడు, యాహాను నువ్వు రాయొద్దు దాన్ని, ఎందుకంటే నా జనం రాబోతున్నారు, వాళ్ళు రాస్తారు దాన్ని. ఇప్పుడు ఆ యాహాను నిలిపివేసిన యొక్క పేరుని నువ్వు రాశావు. ఎంత సామాన్యంగా ఈ లోకానికి ఉన్నావు నీవు, కానీ దేవుని యొక్క దృష్టిలో గొప్ప జనులుగా ఉన్నారు మీరు. ప్రభుకి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క నిత్యనామాన్ని లిఖించబడే ఒక గొప్ప జనులుగా మనం ఉన్నాం ఈ లోకంలో. ఒక కంపెనీలో పనిచేయాలంటే, ఒక కంపెనీలో పనిచేయాలంటే ఆ కంపెనీకి ఒక యూనిఫామ్ ఉంటుంది, అవునా? స్కూల్లో పిల్లలకి యూనిఫామ్ ఉంటుంది కదా, ఏ స్కూల్కి సంబంధించి ఆ స్కూల్కే యూనిఫామ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మన కంపెనీ పరలోకం అంట, మనకు కూడా ఒక యూనిఫామ్ ఉందంట. హల్లెలూయా. మన కంపెనీ పరలోకము, ఈ పరలోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక యూనిఫామ్ ఉంది. ఆ యూనిఫామే అందరూ ధరించారు. ఆ యూనిఫామ్ ఉన్న వాళ్ళే స్కూల్కి రావాలంట. యూనిఫామ్ లేకపోతే నాట్ అలౌడ్ అంట స్కూల్కి. నువ్వు ఆ యూనిఫామ్ ఏంటది? ఏదైతే ఈ చివరికాల సమయంలో 7వ దూతను పలకబడిన వాక్యం ఉందో ఆ వర్తమానమే నీ యూనిఫామ్. హల్లెలూయా. ఆ 7వ దూత యొక్క సందేశాన్ని నువ్వు ఎప్పుడైతే ధరిస్తావో అదే నీ యొక్క వస్త్రము, అదే నీ పెళ్లి వస్త్రము. అందుకోసం ప్రకటన 19వ అధ్యాయంలో ఇదిగో పెళ్లి కుమార్తె ఏం చేస్తా ఉంది? తనకు తానుగా సిద్ధపడుతుంది. గొర్రెపిల్ల ఆ సమయము ఆసన్నమైనది. ఓ తన భార్య తనకు తానుగా సిద్ధపడుతూ ఉంది. దేంతో అంటే వర్తమానముతో అలంకరించుకుంటా ఉందామే. ఈ యొక్క వాక్యమే అక్కడ నీ యొక్క యూనిఫామ్. ఈ వాక్యం లేకుండా నువ్వు లోపలికి వెళ్తా కుదరదు. అక్కడ ఎవరైతే ఈ వాక్యాన్ని ధరించుకుంటారో వారు మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ఇప్పుడు ఆ పరలోకంలో ఉండే ఏదైతే ఆయన వాక్యముగా ఉన్నాడో నీవు కూడా అక్కడికి వెళ్ళాలంటే నువ్వు కూడా ఏమైపోవాలి? వాక్యంగా మారిపోవాలి. అదే నీ యూనిఫామ్. ప్రభుకి స్తోత్రం కలుగాక. కాబట్టి ధైర్యంగా విశ్వాసంగా ఉండండి. ఎక్కడ కూడా సహోదర ప్రేమను మీరు కోల్పోవద్దు. ప్రభు యేసుక్రీస్తు ఇలాంటి విషయాలు మనకి అప్పుడు ఈ లోకానికి తెలియకుండా ప్రభు మరుగుపరిచినందుకే ఆయన స్తోత్రం చెప్పారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో అప్పుడు మూసివేయబడిన మర్మాలన్నీ కూడా ఇప్పుడు బహిరంగంగా ప్రకటించబడతా ఉన్నాయి ఈ కాలంలో. కాబట్టి మీకు చెప్పడం కోసమే యేసుక్రీస్తు అక్కడ సంతోషపడ్డారు ఆయన. ప్రభు ఆయన మరుగుపరిచేవా, నీకు స్తోత్రం, ఎందుకంటే మనం చెప్పాలి కాబట్టి. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు దేవుడు నీ ముందు బహిర్గతంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాటిని తీసుకోండి, ధైర్యంగా ఉండండి. ఎక్కడ కూడా సహోదర ప్రేమ విడిచిపెట్టొద్దు. దేవుని కుమారునికి తగినట్లుగా మీకు జీవితాన్ని కొనసాగించండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు మనం చూద్దాం. 7, 8 కూడా. 6 దినముల తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యాహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఆయన. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను.
ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవుడా మీకు వందనాలు, స్తోత్రములు. ఆకాశంలో మహాకాశంలో పట్టుదల విస్తారమైన దేవుడా మీకే వందనాలు. ఈ సమయంలో మా కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మరుగుపరిచిన వాక్యాల్ని అతి సులువుగా మేము గ్రహించగలిగే భాషలో, మాటల్లో మాకు వివరిస్తున్న దేవుడా మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభు, మరి ఒక గొప్ప అత్యున్నతమైన సంఘములు మమ్మల్ని ఉంచిన దేవుడా మీకే వందనాలు, స్తోత్రములు. మీరు చెప్పారు, ఈ లోకంలో మనుషుడు పొందుకున్న బహుమానం ఏదైనా ఉంది అంటే అది సజీవ దేవుని సంఘం అని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి ప్రభు, మేము ఈ లోకంలో పొందుకున్న అతి మరి విలువైన బహుమానం ఏదైనా ఉంది అంటే అది నిజమైన సంఘమైనది మా ప్రభు. ఆ సంఘంలో మమ్మల్ని ఉంచేది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మేము ప్రభు మరి ఎలాంటి పొరపాట్లతో, ఎలాంటి కలుషితమైన సిద్ధాంతాలతో మేము ఉండి ఆ సంఘంలోంచి విడిపోవడం మాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు మా ప్రభు. సంఘంలోంచి విడిపించేది ఏదైనప్పటికీ, అది కుటుంబమైనప్పటికీ, బంధుత్వం అయినప్పటికీ, లోకమైనప్పటికీ, లోక కార్యాలైనప్పటికీ, ధనమైనప్పటికీ, ఐశ్వర్యమైనప్పటికీ, మరి ఏదైనప్పటికీ కూడా అది మా నుంచి ఇప్పుడే తెగిపోయి నరికిపోయి అవతలకు వెళ్ళిపోయింది మా ప్రభు. సంఘముతో పెరవేయబడే విశ్వాసమే మాలో ఉండాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే సంఘములో నీవున్నావు మా ప్రభు. సంఘము నీదైనది మా ప్రభు. సంఘం అనగా నీ స్వాస్థ్యమైనది మా ప్రభు. ఆ స్వాస్థ్యంలో మేము ఉంటాము, గొప్ప భాగ్యమైనది మా ప్రభు. కాబట్టి మేము ఆ సంఘంలో ఉంటాక సహాయం తెచ్చి అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. ఇక్కడ చదవబడిన లేఖన భాగాల్ని దీవించండి, ఆశీర్వదించండి, మీరే నడిపించండి. ప్రభు, మరి సంఘానికి ఎలాంటి ఆహారం కావాలో మీరే అందించి నడిపించి మేము తెచ్చుకోమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రభువా. ఆమేన్. కూర్చుందాం. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు అయినటువంటి క్రీస్తు బ్రహ్మ మిమ్మల్ని అందరినీ బహుగా మరి విశ్వాసంలో మరింతగా నడిపించినట్లుగా ఆయన కృపను మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. సమయం అప్పుడే 4 అవుతోంది. నేను మన వర్తమానానికి కొన్ని మార్గం మాత్రం సరళం చేద్దాం. ఈ వారం మన వర్తమానానికి మార్గం మాత్రం వేసుకుందాం. మళ్ళీ వారం మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకునే యొక్క విషయాలు చదువుతూ ఉన్నప్పుడు మీకు అర్థమై ఉండాలి ఎంత గొప్ప మాటలు అక్కడ రాయబడినాయో. మోషే, ఏలియాలు దిగొచ్చినటువంటి యొక్క రూపాంతర కొండది. మోషే, ఏలియాలు దిగొచ్చినటువంటి యొక్క రూపాంతర కొండ. లైట్ ఎందుకురా? నేను మీ వైపు నేను చూడలేకపోతున్నాను. చేస్తాను. ఓకేనా? బాగుంది. కనపట్లేదా? ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా దీని పక్కన పెట్టండి. మళ్ళీ దాని కెమెరా ఉందా? సరే. డిఎల్ మూడి తెలుసా మీకు? అన్నారు కదా, కృష్ణంగా తన సందేశాల్లో ఆ పేరు చాలాసార్లు ప్రస్తావించారు. ఒక మంచి వర్తమానికుడు, స్వార్థ పరిచారికుడు. ఆయన చనిపోయే ముందు, ఇక ఆ రోజు చనిపోతారు, బాగా ముసలివాడు అయిపోయాడు. ఆ రోజు చనిపోతారు, అందరూ తెలిసింది. ఆయన చనిపోయే ముందు అందరూ కూడా వచ్చారు చూడడానికి. ఇంకా చనిపోతారు అందరూ అని చెప్పినప్పుడు అందరూ కూడా ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా చూడడానికి వచ్చారు. వస్తే ఆయన ఏం చేస్తారంట? పాట పాడుతున్నారంట. పాట పాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే మిగతా వాళ్ళు కూడా, నాతో పాటు మీరు కూడా పాటలు పాడండి. ఏంటి నువ్వు మమ్మల్ని పాట పాడమంటే, నేను మిమ్మల్ని ఓదార్తకు వస్తే నువ్వేంటి మమ్మల్ని పాట పాడమంటున్నావు? ఎందుకు పాట పాడాలి మేము? అప్పుడు ఆయన చెప్తున్నాడంట, ఆ డిఎల్ మోడీ స్పష్టంగా చెప్పారు. ఆ రోజుల్లో ఉన్న ఆ పరిచర్య నిస్వార్థంగా జరిగేది. ఆ కాలంలో ఉన్న పాస్టర్స్ కానీ వాళ్ళకి తెలిసిన దాంట్లో నమ్మకంగా జీవించారు వాళ్ళు. ఇప్పుడంతా కూడా డబ్బు కోసమో లేకపోతే ఏదైనా స్వార్థం కోసమో పరిచర్యలు జరుగుతున్నాయి లోకంలో.
భయంకరమైన పరిచర్యలు, భయంకరమైన పరిస్థితులు సంఘాలు చూస్తూ ఉన్నాం మనం. రేపు పొద్దు తెల్లారితే క్రిస్మస్ పండుగ, మొదటి క్రిస్మస్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఈ లోకం. కానీ మనకి ఇంకెన్ని జరిగినాయి? 2 జరిగినాయి. దేవుడు 2 సార్లు భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ మొదటి దాన్నే వదిలిపెట్టలేదు ఇంకా ఈ లోకం. ఇంకా తర్వాత క్రీస్తు మరణం వచ్చారు, ఆ తర్వాత మరలా యేసుక్రీస్తు మరలా వచ్చారు. ఈ పరిచయం అంత వదిలిపెట్టి ఆ గడిచిన దాని గురించి ఆనాడు శాస్త్రుల పరిచయాలు ఏమాత్రం వాళ్ళకంటే ఆధునిక శాస్త్రుల పరిచయాలు సర్దుకెళ్ళి వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేస్తా ఉన్నారు భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు డిఎల్ మూడి అని చెప్తున్నాడు ముగింపులో, తనకి చివరి రోజు, ఈ రోజు నేను కిరీటాన్ని పొందబోతున్నాను. నేను వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. ఏం కిరీటం పొందబోతున్నావు? ప్రభుకి స్తోత్రం కలగాక. ఆయనకి అర్థమైపోయింది, నేను ఖచ్చితంగా నా పాదం తీస్తే నేను పరలోకంలో ఉంటాను. నేను పరలోకం వెళ్ళడంతోనే పౌలు గారు చెప్పారు కదా, నాకేమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోబోతున్నా. కాబట్టి నా ఈ రోజు నేను ఎన్ని రోజులు నేను పొందుకున్న దానికి బహుమానము పొందుకోబోతున్నాను. నాకు జీవ కిరీటం రాబోతుంది. మనం అంత నమ్మకంగా ఉండాలి. మనం కూడా మనం ఇక్కడ నుంచి మన కాలు తీయబడిందా, నెక్స్ట్ ఎక్కడ కనపడాలి? మనం అక్కడే కనపడాలి. మనం ఆ డిఎల్ మూడికి ఉన్నంత విశ్వాసం మనకు కూడా ఉండాలి. ఇంకా వాళ్ళకైతే ఈ మర్మాల రహస్యాలు, మర్మాలు ఇవన్నీ కూడా వాళ్ళకేమీ తెలియదు వాళ్ళకి. కానీ పరిపూర్ణంగా దేవుడు నిన్ను ఆ వాక్యంతో నింపాడు. దేవుడు అన్ని బయలుపరిచాడు. దేవుడు నీకు ఇప్పుడు ఆయనకంటే మరింత విశ్వాసం ఉండాలి నీకు. నేను కనుక ఇక్కడ నుంచి ఎత్తబడితే నెక్స్ట్ నేను చూసేది ఏంటది? ఆయనతో ముఖాముఖిగా చూడటమే. ఈ లోకాన్ని చూడడం నా కన్ను ఆపేసిందంటే నెక్స్ట్ నా కన్ను ఎవరిని చూడాలి? ఇక ఆయనే చూడాలి నా కన్ను. హల్లెలూయా. యోబు చెప్పాడు కదా, నా కంటితో నేను ఏం చేసుకున్నాను? నేను నిబంధన చేసుకున్నాను నా కంటితో. ఈ లోకంలో దేన్ని చూడండి నేను, ఈ లోకంలో అపవిత్రదాన్ని చూడండి నేను, ఈ లోకంలో ప్రతి అసహ్యమైన కార్యాలకి నేను నా కంటితో నిబంధన చేసుకున్నా. కన్ను, ఆ వైపు నువ్వు చూడొద్దు. నువ్వు చూడాలి అనుకుంటే నువ్వు ఎవరు చూడాలి? విమోచకుడు చూడు. మనం కూడా మన కంటితో ఏం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి. ఆ డిఎల్ మూడి చెప్పాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అక్కడే ఉంటాను. నేను వెళ్ళిన వెంటనే నేను ఇక్కడ పడిన కష్టానికి బహుమానము జీవ కిరీటాన్ని పొందుకోబోతున్నా నేను అని చెప్పాడు. ఇప్పుడు మనకు కూడా అదే విశ్వాసం ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. సరే, మంచిది. రూపాంతర కొండ మీదకి ఎవరు వెళ్ళారు? పేతురు, యాకోబు, యోహాను. యేసుక్రీస్తు వారు ముగ్గురిని వెంట పెట్టుకుని రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చారు అక్కడికి? మోషే మరియు ఏలియాలు. ప్రపంచానికి ఇది మాత్రం తెలుసు. ఒక ముగ్గురు శిష్యులు మరియు ఇంకా వాళ్ళెవరు? యేసుక్రీస్తు, మరొకది మోషే, ఏలియల్. ఈ యొక్క రూపాంతర కొండ మీద ఉన్న సందర్భం ఏంటి అంటే, శిష్యులతో పాటుగా క్రీస్తు మరియు మోషే, ఏలియలు ఉన్నారు అక్కడ. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ రూపాంతర కొండ మీద ఎందుకు దానికి ఆ పేరు వచ్చిందంటే, యేసుక్రీస్తు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఏమయ్యారు? ఏం చేయబడ్డారు? ఆయన రూపాంతరం చెందారు. ఆయన ఎలా రూపాంతరం చెందారు? ఆయన ముఖము ఎలా ఉందంట? సూర్యుని ప్రకాశం అంత ప్రకాశంగా ఉంది. దగ మెరుస్తూ ఉంది ఆయన ముఖము. ఆయన వేసుకున్న వస్త్రాలు ఏ చాకలి కూడా అంత తెల్లగా చేయనంత తెల్లని ప్రకాశమానమైన వస్త్రాలు మనం ఈ లోకంలో చూడలేమంట. అలాంటి వస్త్రాలు ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా అంత తెల్లగా తయారు చేయలేడు, అది తెల్లగా మార్చలేడు, అది తెల్లగా ఉతకలేడు. చెప్పాడు కదా మలాకి, నీ వాక్యము చాకలి వాని సబ్బు వంటిది. ఆయన కూడా ఆ చాకలి వాడు కూడా ఆయన ధరించిన అంగి యొక్క తెల్లదనాన్ని తీసుకుని రాలేదు. ఆయన ముఖము సూర్యుని ప్రకాశం అంతా వల్ల దగదగ మెరుస్తూ ఉంది. ఆయన వస్త్రాలు తెల్లని ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని నిలబడినాడు ఆయన. ఇంకా పేతురికి అర్థమైపోయింది, అబ్బో ఇది మామూలు ప్రాంతం కాదు, ఇది గొప్ప ప్రాంతము అని పేతురికి అర్థమైపోయింది. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి మోషే మరియు ఏలియాలు ఇద్దరు కూడా అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వీళ్ళు గుర్తుపెట్టారు. వచ్చింది ఎవరంటే
మోషే మరియు ఏలియా అని గుర్తుపెట్టారు. పేతురు అంటున్నాడు, ప్రభువా, ఇంకా ఆగలేకపోయాడు ఆయన. ఆ సందర్భాన్ని చూసి పేతురు తట్టుకోలేకపోయాడు. ఏమంటాడు, ప్రభువా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కడదాం ఇక్కడ. ఎందుకంటే ఇది రూపాంతరపు కొండ, ఇది గొప్ప అద్భుతమైన ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ 3 పర్ణశాలలు ఉంటే మంచిది ఇక్కడ. కాబట్టి మేము ఏం చేస్తామంటే, నీకో పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, మరియు ఏలియాకి ఒక పర్ణశాల, 3 పర్ణశాల ఇక్కడ కడతాం మేము అని చెప్తున్నాడు ఆయన. ఆయన కట్టమని చెప్పాడా? ఆయన అక్కడ రాయబడింది, ఆయన మాట్లాడుతుండగానే ఏమొచ్చింది అక్కడికి? ప్రశస్తమైన వస్త్రం దిగొచ్చింది అక్కడికి, మేఘం దిగొచ్చింది అక్కడికి. ప్రశస్తమైన మేఘం దిగొచ్చింది, ప్రకాశమైన మేఘం దిగొచ్చింది అక్కడికి. వచ్చి ఏం చేసింది? ఆ ముగ్గురిని కమ్మేసుకుంది. ఏ ముగ్గురిని? మోషే, ఏలియా, యేసుక్రీస్తు. ఈ మేఘం వచ్చి ఆ ముగ్గురి మీద కమ్మేసింది. అప్పుడు ఎవరైతే అప్పటి వరకు ఆయనతో ఉన్నారో వారు ఆయన్ని కనబట్ల. వీళ్ళు భయపడిపోయి ఏం చేశారట? ఏమని రాస్తుంది అక్కడ? బొక్క బోర్లా పడిపోయారట. వీళ్ళు భయపడిపోయి ఆ సందర్భం చూసి, ఆ ప్రకాశమానమైన మేఘం వచ్చి ఆ మోషే మీద, ఏలియా మీద, యేసుక్రీస్తు మీద ఆవరించినప్పుడు ఆ ప్రకాశాన్ని చూసి, ఆ యొక్క సందర్భాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? అక్కడ బోర్లా పడిపోయారు. ఇక వాడు పైకి లేకట్లా, చూడలేదు. ఇక యెహెజ్కేలు కూడా దేవుని చూసి ఏమైపోయాడు? యెహెజ్కేలు చచ్చిన వారి వలె రాశాడు అక్కడ. తన యొక్క అనుభవాన్ని యెహెజ్కేలు స్వయంగా రాశాడు. నేను చచ్చిన వారి వలె పడిపోయి కదలగలేవు. ఎవరిలో? యెహెజ్కేలులో. దేవుని చూశాడు. బైబిల్ ఏం చెప్పింది? దేవుడు ఎప్పుడు ఎవరు కూడా చూడలేదు. నిజంగా ఇప్పటివరకు దేవుడిని చూడలేదండి. ఎవరు చూడలేడు, చూడనేరాడు. చూడలేదు మనం ఇప్పటివరకు దేవుడిని. తెలుసా మీకు? దేవుని యొక్క అసలు రూపాన్ని మనం చూడలా. దేవుడు ధరించి వచ్చిన రూపాల్లో చూసాం మనం. దేవుడు ధరించి వచ్చిన యేసు రూపాన్ని, దేవుడు ధరించి వచ్చిన బ్రెన్హాం రూపాన్ని, దేవుడు ధరించి వచ్చిన క్రిస్ థామస్ యొక్క రూపాన్ని, దేవుడు వాడుకున్న మన శరీరాలనే మనం చూడగలుగుతున్నాం. కానీ నిజమైన దేవుని యొక్క టెక్స్ట్ని ఎవరు చూడలేదు, చూడనేరడు, చూడబోరు కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరము, ఈ వర్తమానం, ఇప్పుడు ఈ శరీరం ఏంటిది? ఒక మృగము శరీరం. తెలుసా మీకు? ఈ శరీరం అనేది జంతువు శరీరం. ఇది నువ్వు జంతువు. తెలుసా మీకు? ఆ ఏదెన్లో అన్ని జంతువులు తయారు చేశాడు ఆయన. 6వ రోజున ఒక ప్రత్యేకమైన జంతువు తయారు చేశాడు దేవుడు. ఆ ప్రత్యేకమైన జంతువే మనిషి. స్పష్టంగా చెప్తున్నారు, ఇది మృగము యొక్క శరీరము. ఈ మృగము యొక్క శరీరంలో ఏముండాలి? మృగము యొక్క శరీరము మనిషిగా ఉండాలంటే, మృగం యొక్క శరీరములో నీతిమంతులుగా ఉండాలంటే, మృగం యొక్క శరీరము మంచివాడిగా ఉండాలంటే, ఈ మృగం యొక్క శరీరంలో క్రీస్తు ఆత్మ ఉండాలి. క్రీస్తు ఆత్మ లేనివాడు నిజంగా మృగమే. క్రీస్తు ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మృగం యొక్క శరీరంలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క కార్యాలు నీతిగా ఉంటాయి. క్రీస్తు ఆత్మ ఎవరైతే కలిగి లేరో మనం ఏమంటాం? మృగంలాగా చంపేశాడంటండి, అసలు మన జంతువులాగా చేశాడు. ఎందుకంటే నిజంగా జంతువే. చూడంగా చెప్తున్నా, వాడు జంతువే. నిజంగా నువ్వు జంతువే, మనిషి జంతువు నువ్వు. అది సింహం ఒక జంతువు, పక్షి అదొక పక్షి, నువ్వు జంతువి, నువ్వు మృగమే. ఎప్పుడు మృగము అవుతున్నావు అంటే, పరిశుద్ధాత్మ ఎవరిలోకి వస్తా ఉందో వారిని నీతిమంతులుగా మారుస్తూ ఉంది. వారు మృగము యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. వాళ్ళు ఈ పని చేయడం వల్ల నేను వీళ్ళకి నష్టం జరుగుతుంది, ఈ పని చేయడం వల్ల దేవునికి అవమానం జరుగుతుంది, ఈ పని చేయడం వల్ల ఇలా ఉండకూడదు, ఇలా జరుగుతుంది అని నీకు విచక్షణ జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుందంటే, పరిశుద్ధాత్మ నీలో పనిచేసినప్పుడు వస్తుంది. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ పనిచేస్తుందో వారు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. హేబేలులో పరిశుద్ధాత్మ ఉంది, కయీనులో లేదు. మృగం కంటే ఎక్కువ ప్రవర్తించాడు. ఏం చేశాడు? తమ్ముడి మీద పడి చంపేశాడు. స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కయీను పరిపూర్ణంగా చూడండి. సాతాను, మీకు తెలుసా సాతాను? స్పష్టంగా చెప్తున్నారు,
ఆదాము మొదటి అధ్యాయంలో దేవుడు ఆదాము దేవుడు ఇద్దరు ఒకటే మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఏం చేశాడు దేవుడు? ఆదాముని వేరు చేశాడు. అంటే తన ఒక రూపం తయారు చేసి దాంట్లోకి ఆయన జీవాత్మగా పెట్టాడు ఆదాము. అంటే ఆదాము యొక్క సృష్టిలో భాగమయ్యాడు అప్పుడు ఆదాము. అవునా? ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆదాము సృష్టికర్తలో భాగము. ఆదాము సృష్టికర్తలో ఉన్నాడు, దేవుల్లో ఉన్నాడు. ఎందుకని? తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదాము దేవుడు తయారు చేశాడు. దేవుని స్వరూపం అంటే ఆదాము దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక, సృష్టికర్తల భాగం ఆదాము. కానీ రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఏమైంది అంటే ఒక శరీరాన్ని, అంటే భూ సంబంధమైన మట్టిని తీసుకుని దాన్ని తయారు చేసి భూ సంబంధమైన దాంట్లో శరీరం రూపొందించి ఆదాము దాంట్లోనికి ప్రవేశపెట్టాడు. అంటే సృష్టిలో భాగమయ్యాడు. ఇప్పుడు చూడండి, సాతాను మరి సృష్టిలో భాగమా లేదా సృష్టికర్త? అది తయారు చేయలేదట. సాతాను దేవుడు తయారు చేయలే. ఆదాములాగా కలుగునుగాక అన్నాడు దేవుడు, అది వచ్చేసింది. లూసిఫర్ కలుగునుగాక అన్నాడు దేవుడు, ఏమైంది? సృష్టించబడింది. సాతాను ఏమైంది? నీలాగా తయారు చేయబడేవాడు. కాబట్టి నిన్ను మోసం చేయడం వాడికి చాలా ఈజీ. నిన్ను మోసం చేయటం చాలా ఈజీ. ఎవరికి? సాతానికి. నీలాగా వాడు తయారు చేయబడలా. వాడు ఎలా వచ్చాడు? డైరెక్ట్ గా దేవుని మాట సౌండ్, ఆది యందు వాక్యం ఉంది, సౌండ్ దేవుడు పలికాడు. దేవుని యొక్క మాట ఎప్పుడైతే పలికాడు, ఆ లూసిఫర్ వచ్చుగా కానాడు, వెంటనే ఆయన తలంపులో ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఇక్కడ మూల నమూనా అయితే ఆయన దాంట్లో ఉంది. ఎవరు రావాలి? సాతాను రావాలి. నా ప్రణాళికలు పాటు చేయాలంటే ఎవరు రావాలి? ఒక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తికి నేను ఏ పేరు పెట్టాలి? లూసిఫర్ పెట్టాలి. దేవుడు అనుకుంటే ముందుగానే. ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు, ఓ లూసిఫర్ వచ్చిన ఆయన మాట ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అక్కడ ఏమయ్యాడు? సృష్టించబడ్డాడు. సాతాను సృష్టించబడ్డాడు. నిన్ను తయారు చేయబడిన శరీరంలో ఉన్నాం. మృగం యొక్క శరీరంలో ఉన్నాం మనం. మృగం యొక్క శరీరంలో ఉన్నాం మనం. కానీ వాడు సృష్టించబడ్డాడు. అంతేకాదు, వాడు పెద్ద సైంటిస్ట్ కూడా. మనిషి యొక్క రక్తము, కోతి యొక్క రక్తము రెండు కలుస్తాయా? రీసెంట్ గా ఇప్పుడే చూసాం, పంది యొక్క హార్ట్ మనుషులకి సెట్ అవుతుందట. దీన్ని ఎప్పటి నుంచి ప్రయోగాలు చేస్తున్నారు? సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. మనిషికి హార్ట్ స్ట్రోక్ చనిపోతున్నారు, మళ్ళీ రీప్లేస్ చేయడానికి హార్ట్ దొరకట్లేదు. సో జంతువులు ఏదైనా ఉపయోగపడితే కనుక దాన్ని రీప్లేస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలా ప్రయోగాలు చేసుకుంటూ వచ్చారు. కానీ రీసెంట్ గా పంది యొక్క హార్ట్ మనిషికి సెట్ అయ్యే లక్షణం దగ్గర ఉన్నాయి. ఇంకా చేయాలి అయినప్పటికి కూడా. ఒకవేళ మెడిసిన్ తయారు చేస్తే అది పని చేస్తలేదో పరిశీలన చేయడానికి సంవత్సరాల తరబడి జరుగుతుంది అక్కడ. కానీ ఎలాంటి టెస్ట్ లేకుండానే, ఎక్కడ విఫలం అవుద్దని వాడికి తెలిసట ముందే, ఎలాంటి అనుమానం లేకుండానే, ఎలాంటి ప్రయోగాలు లేకుండానే డైరెక్ట్ గా సర్పము యొక్క బీజాన్ని తీసుకుని పోయి ఎక్కడ ప్రవేశపెట్టాడు? అవ్వ యొక్క గర్భంలో ప్రవేశపెట్టాడు. అండంలో ప్రవేశపెట్టాడు. ఎక్కడ ప్రవేశపెట్టాడు? దాన్ని తీసుకెళ్లి అండంలో ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి ఏం చేశాడు? ఆ రెండు, సర్పము యొక్క బీజము, అవ్వ గర్భంలో ఉన్న అండము రెండు ఫలదీకరణమయ్యి ఒక శిశువు రూపాంతరము చెందేంతగా సైన్స్ ఉపయోగించాడు. ఎవరు? వాడు తక్కువ అంచనా చేశారు ఇప్పుడు జనాలు. ఒకసారి హెజ్కేల్ పత్రిక తీయండి, ఒకసారి హెజ్కేల్ 28 తీయండి ఒకసారి. ఒకసారి, అంటే చాలా మొత్తం అదే ఉంటది, నేను చెప్తాను. 14 ఫస్ట్ నుంచి ఉంటది. చదవండి ఒకసారి, ఫస్ట్ నుంచి చదవండి. ఎక్కడ కూర్చుందంటే ఇది ఏమనుకుంటుందంటే, ఎక్కడ కూర్చుందంట? ప్రకటన 17వ అధ్యాయంలో కూర్చుందా? ఎక్కడ కూర్చుంది?
విస్తారమైన జలం మీద కూర్చుందా? చూడండి. దేవుడు కాక మానవుడు ఐశ్వర్యం నీ ధనాగారం నుండి బంగారమును తెచ్చుకుంటేవి, వెండి బంగారం తెచ్చుకుంటేవి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటేవి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా. ఏంట? దేవునికి కలిగినంత అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. సరే, ఆలకించము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుకై తమ ఖడ్గమును వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళంలో పడవేతురు. ఎవరు ఇది? నువ్వే. వాడి మీద పంపించేది ఎవరినంటే నిన్నే. ఆ ఖడ్గము నువ్వే. నేను దేవుడునని నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నువ్వు మానవుడే కానీ దేవుడు కావు కదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చినాను. ఇదే ప్రభువుకు యెహోవాకు. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. నరపుత్రుడా, తురు రాజుని గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఎలాగూ ప్రకటింపము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. ఏంట? పూర్ణ జ్ఞానం ఎవరికి? పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యానికి మాదిరి. వాడు సినిమాలో చూపించడానికి నలగలేడు. సినిమాలో చూపించడానికి నలగలేడు సాతాను. సౌందర్యవంతుడు, మన పక్కనే ఉంటాడు, సౌందర్యంగా ఉంటాడు. ఎక్కడ చూడండి, స్పష్టంగా చెప్తున్నారు. హేబేలు యొక్క బలిపీఠం చూసుకుంటూ కయ్యని వెళ్ళుకుంటూ అనుకుంటాడట, ఏంటి ఇంత దారుణంగా కట్టాడంటే నా తమ్ముడు బలిపీఠము అంటే. ఇంకేంటి? శుభ్రత ఎక్కువ, సౌందర్యం ఎక్కువ. హేబేలు యొక్క బలిపీఠం చూసి ఏమనుకున్నాడట, ఇదేంటి ఇలా ఉందేంటి, ఇది పడిపోయింది, జారిపోతుంది, నేను ఇంకా అందంగా కట్టాలి. అలా ఏం చేశాడు? మంచి మంచి రాళ్ళని తీసుకొచ్చి చక్కగా పేర్చాడు. ఎక్కడ వంకరలు అక్కడ కట్టాడు బలిపీఠం. దానికి రంగులేసాడు. చూడడానికి ఎంత చక్కగా ముద్దుగా ఉంది. ఎవరిది? కయ్యని యొక్క బలిపీఠం. హేబేలు యొక్క బలిపీఠం ఎలా ఉంది? పడిపోతుంది రాయ. ఆయన ఆ గొర్రెపిల్లని నుంచి దాకా పడేసరికి మొత్తం జారిపోయింది. ఒక పక్క బలిపీఠం. మళ్ళీ ఏం చేశాడు ఆయన? మళ్ళీ ఆ రాళ్ళు పెట్టి మళ్ళీ సరి చేసి మళ్ళీ బలిపీఠం సరి చేశాడు ఆయన. ఈయన బలిపీఠం ఏమో పడిపోతుంది. ఈయన బలిపీఠం నిండా రక్తం కారిపోతుంది. ఈయన బలిపీఠం మొత్తం చెమటతో నిండిపోయింది. ఈయన బలిపీఠం మొత్తం చూడడానికి అసహ్యం కనపడుతుంది. కానీ కయ్యని యొక్క బలిపీఠము రంగు రంగులతో ఉంది. ఒక్కొక్క రంగు రాయి. పైన పువ్వులు చక్కగా అలంకరించాడు. చక్కగా దాన్ని డెకరేషన్ చేశాడు దాన్ని. ఇప్పుడు అన్ని బలిపీఠాలు డెకరేషన్ చేస్తున్నారా రేపు పొద్దునకి? ఈ మొత్తం కయ్యని బలిపీఠాలు అవన్నీ కూడా ఆర్సిఎం చర్చి, సిఎస్ఐ చర్చి, బ్యాప్టిస్ట్ చర్చి, అన్ని చర్చిలు కయ్యక బలిపీఠాలే. అలంకరించాం, మనం కూడా అలంకరించాం. అవన్నీ పూలు పెట్టి అలంకరించాం గట్టిగా. కయ్యను కూడా చక్కగా అలంకరించాడు. బలిపీఠం చక్కగా కట్టాడు. రంగులు వేసాడు దానికి. పై కయ్యను మంచి మంచి రంగులతో బలిపీఠాన్ని కట్టాడు. చూడడానికి ఎలా ఉందంట? ఆహ్లాదకరంగా, సౌందర్యంగా, చక్కగా ఉందంట. అక్కడ మోకరించి మంచి నిలువుటంగి వేసుకున్నాడు. తెల్లటి నిలువుటంగి వేసుకున్నాడు. 2 చేతులు పైకి ఎత్తాడు. ప్రభువా అంట మొదలు పెట్టాడు. చూడడానికి ఇది ఎంత బాగుందండి. సాతానది మోసం చేస్తా ఉంది. సంఘంలో కూర్చుంది వచ్చి, ఎక్కడ దూరంగా లేదు. అంతా కూడా ప్రకృతిలో జరుగుతుంది. చూడండి, గతంలో మానవుడు మొదటిగా పుట్టినప్పుడు ఆ మానవునికి వెలుతురు కావాలంటే ఏం చేయాలి? కొన్ని కట్టెలు పుల్లలు తెచ్చి పెట్టుకుని ఆయన రాయి పుట్టించి ఏం చేయాలి? మంట పుట్టించుకొని దాంట్లో ఆ వెలుగులో ఆయన ఉండాలి నైట్. కొంచెం ముందుకు వచ్చేసరికి ఏమైంది? జంతువు యొక్క కొవ్వులతో ఆ లైట్ ని కొద్దిగా ఎక్కువసేపు ఉంచుకోవడం ప్రయత్నం చేశాడు. ఇంకొంత ముందుకు వచ్చేసరికి ఏమైంది? నూనెతో కొన్ని దీపాలు లేదా కాగడాలు తయారు చేసుకోవడం మొదలు పెట్టాడు. అంటే లైటింగ్ ఏం చేసుకుంటాడు ఆయన?
పెంచుకుంటున్నాడు. కొద్ది కొద్దిగా వెళుతుంది, కొద్దిగా పెంచుకుంటూ వచ్చాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ కిరోసిన్ దీపాలు పెట్టుకుని ఆ యొక్క వాటిలో దీపాలు పెట్టుకుని తనకు కావాల్సినప్పుడు వెలిగించుకుంటూ దాన్ని చేసుకుంటాడు. అంతా ప్రకాశవంతమైన వెలుతురు కాదు అది, ఆ దీపాలు. ఆ తర్వాత కరెంట్ తయారు చేశాడు మనిషి. దాంట్లోంచి కొన్ని రకాల బల్బులు పెట్టుకుంటూ ఆ తర్వాత దాన్ని వాడుకుంటూ వచ్చాడు. అంటే పుల్లల దగ్గర నుంచి లైటింగ్ పెంచుకునే దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు కరెంటు ద్వారా బల్బులు తీసుకునే స్థాయికి వచ్చాడు. ఇప్పుడు ఈ బల్బుల్లో కూడా మళ్ళీ మార్పు. బల్బుల్లో ఉన్నప్పుడు లైటింగ్ తక్కువ ఉండేది. ఆ తర్వాత నిదానంగా ట్యూబ్ లైట్ వచ్చింది. అది ఇంకా తక్కువ కరెంటుతో ఎక్కువ కాంతిని వచ్చేది. ఆ ట్యూబ్ లైట్ దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది? ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చింది. ఇక ప్రకాశవంతం అన్నమాట. ఇది కరెంటు తక్కువ, లైటింగ్ ఎక్కువ. పైగా లైటింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఇంతకుముందు ఆ లైటింగ్ అయితే ఎర్రగా ఉండి పూర్తిగా కనపడేది కాదు. కానీ ఈ ఎల్ఈడి లైటింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు? తెల్లగా ఉండదు, ప్రకాశవంతంగా ఉండదు. ఏది కూడా మరుగేయడానికి అవకాశం లేదు. ఇక పట్టపగలలాగా మనం అవసరమైతే ఎక్కువ లైట్లు పెట్టుకుంటే ఆ యొక్క పట్టపగల లైటింగ్ ఉన్నందుగా మనం పెట్టుకున్నంత అవకాశాన్ని ఈ ఎల్ఈడి లైట్లు మనకి ఇస్తా ఉన్నాయి. అంటే మనిషి యొక్క వృద్ధి, ఆ వెలుతురు క్రమేపీ 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 ఏం చేసి ఉన్నాడు? పెంచుకుంటూ వచ్చాడు. విస్మరణంగా చెప్పారు. విశ్వాసం కూడా అంతే. విశ్వాసం కూడా అంతే. వాళ్ళ యొక్క విశ్వాసం చిన్న చిన్న దీపాలు లాంటి, కాగడాలు, దీపాలు లాంటి. కానీ మన విశ్వాసము ఎల్ఈడి లైట్లు, ఫోకస్ ల్యాంపులు. ఎక్కడ ఏది మురిగే ఉండక లేదు. ఇక్కడ బైబిల్లో ల్యాంప్ వేస్తే ప్రకటన గ్రంథంలో వెనక దాగి ఉన్నది, ముందు దాగి ఉన్నది, లోపట వెలుపట రాయబడి మర్మని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం ముద్రలు ఎలా ఉన్నాయి? లోపట మరియు వెలుపట రాయబడి ఉంది. నువ్వు ఆ ఫోకస్ ల్యాంప్ వేసి ఏం చేస్తున్నావు? ఆ లోపట వెలుపట ముద్రించబడిన ముద్రలు బయట తీస్తున్నావు. అంటే అంత ఆ వెలుతురు వచ్చిన కాలంలో మనం ఉన్నాం. మనకి ప్రకృతి రీత్యా వెలుగు ఆ విధంగా పెరిగింది, కానీ విశ్వాసంలో కూడా మనకి వెలుగు పెరిగింది అక్కడ. హల్లెలూయా. ఇక్కడ హేబేలు, కయీను యొక్క బలిపీఠాలు కూడా, కయీను బలిపీఠం చూడడానికి అందంగా కనపడుతుంది, హేబేలు యొక్క బలిపీఠము అసహ్యంగా కనపడుతుంది చూడడానికి. కానీ ఇక్కడే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే కారణం ఏంటి అంటే, హేబేలుకి తెలుసు అక్కడ జరిగిన పాపం ఏంటో. ప్రతిరోజు సాయంత్రం హేబేలు తన తల్లిదండ్రులతో ఎక్కువ కూర్చొని మాట్లాడేవాడు, వర్తమానం గురించి మాట్లాడేవాడు ఆయన. ఎందుకంటే అప్పుడు ఏదేలో దేవుడు ప్రతి సాయంత్రం వేళ అవ్వ ఆదాముతో దేవుడు ఏం చేసేవాడు? సంచరించేవాడు. దేవునితో ఉన్న అనుభవాలు, దేవుడు వారి మధ్యలో చేసే కార్యాలు, ఇవన్నీ కూడా హేబేలు తన తల్లిదండ్రులతో ఏం చేసేవాడు? పంచుకునేవాడు. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, మీ పిల్లలతో కూడా మీరు అలాగే వర్తమానం ఏం చేయాలి? పంచుకోవాలి. చూసారా ఎంత ఉపయోగపడిందో హేబేలుకి. ఎప్పుడైతే అవ్వ ఆదాములు ఇద్దరు కూడా ఆ కుటుంబంతో కూర్చుని వాళ్ళు పంచుకునేవాళ్ళు, ఆ యొక్క మాటలన్నీ కూడా హేబేలు గట్టిగా తీసుకున్నాడు. ఓ, నా తల్లిదండ్రుల యొక్క శరీరము, రక్తము మలినమైపోయింది. ఏం జరిగింది అక్కడ? ఏదేంలో పాపం జరిగింది, మలినమైపోయింది. నా యొక్క తల్లి యొక్క గర్భంలోకి పాపం ప్రవేశించింది, రక్తము మలినమైపోయింది. దాని ద్వారా నా తండ్రికి వచ్చింది, నా తండ్రి ద్వారా నాకు వచ్చింది. కాబట్టి మాకేమొచ్చింది? ఇప్పుడు మా శరీరం అంతా కూడా ఏమైపోయింది? పాపమైపోయింది. మా యొక్క రక్తం అంతా కూడా పాపమైపోయింది. కాబట్టి మా యొక్క రక్తము, పాప రక్తము కడగబడాలంటే ఏం కావాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి మా శరీరంలోకి. మా శరీరంలో రక్తం అంతా ఏమైపోయింది? పాపం అయిపోయింది. కాబట్టి మాకు ఆ పాపపు రక్తాన్ని తీసేసి మా శరీరంలో ఏం పెట్టాలి? పరిశుద్ధమైన రక్తం పెట్టాలి. కాబట్టి రక్తమే విమోచన అనే ప్రత్యక్షత ఎవరికి వచ్చింది? హేబేలుకి వచ్చింది. వాళ్ళ నాన్న చెప్పాడు ఎవరికి? కయ్యనికి, అయ్యా మేము పండు తిన్నాం నాన్న, దేవుడు పండు తినొద్దు అన్నాడు, పండు తిన్నాం. పండు తినేసరికి పాపం వచ్చింది. ఎందుకంటే కుమారుడితో ఆ జరిగిన సంభాషణ అంతా కూడా అక్కడ పంచుకోలేకపోయారండి. పండు తినడం వల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఇంకా ఆయనకి ఏ ప్రత్యక్ష లేదు కదా కయ్యనికి. మా అమ్మ మా నాన్న పండు తిని పాపం చేశారా, అయితే నేను ఇప్పుడు బలిపీఠం మీద అర్పించాల్సింది ఏంటి? తీసుకుని పండ్లు పూలు తీసుకుని పోయి బలిపీఠం పెట్టాడు. హేబేలుకి అర్థమైపోయింది, రక్తము పాపం అయిపోయింది, రక్తము కడగబడాలి, కాబట్టి రక్తమే చిందించాలి అని హేబేలుకి అర్థమైంది. కాబట్టి హేబేలు ఏం చేశాడంటే తన బలిపీఠం మీద మొదటిగా పుట్టిన గొర్రె పిల్లలను తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ తన గొర్రె అన్నిటిలో కూడా ఎలాంటి మత్స కళంకము డాగు లేనిది, స్వచ్ఛమైంది, పుట్టిన జ్యేష్ఠ కుమారుని తీసుకొచ్చి ఆ బలిపీఠమే పెట్టాడు. ఎవరు? హేబేలు. అది పెంచబడినట్టే గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల అంట? జ్యేష్ఠమైన గొర్రెపిల్ల, మొట్టమొదటిగా పుట్టిన గొర్రెపిల్లని అర్పించాడు హేబేలు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడు?
అనేకులలో జ్యేష్ఠుడైనట్లుగా ఎవరిని పిలిచాడో దేవుడు వారిలోంచి ఆ జ్యేష్ఠ కుమారుని మన యొక్క సమీప బంధువుడిగా ఆ బలిపీఠం మీద పెట్టాడు తీసుకెళ్ళాను. ఎందుకంటే మన యొక్క రక్తము మలినైపోయింది. ఎవరికి అర్థమైంది ఈ విషయము? హేబేలుకి. ఇప్పుడు హేబేలులో ఉన్న ఆత్మ నీలో ఉంటే నీకు అర్థమవుద్ది. అక్కడ జరిగింది పాపము, రక్తము మలినమైపోయింది కాబట్టి రక్తమే కావాలని హేబేలుకి అర్థమైంది. కాబట్టి హేబేలు బలిపీఠం మీద రక్తం ఉంది, కయ్యేను బలిపీఠం మీద పూలు పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ క్రీస్తు థామస్ యొక్క నిజమైన సంఘములో క్రీస్తు బ్రేణం యొక్క రక్తం ఉంది. ఈ యొక్క సంఘ శాఖల్లో ఏముంది అంటే పూలు పండ్లు ఉన్నాయి. అది ప్రత్యక్షత. మనకున్న ప్రత్యక్షత ఏంటి? మన బలిపీఠం మీద ఏముంది? జ్యేష్ఠ కుమారుని యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తం ఉంది ఈ బలిపీఠం మీద. ఈ బలిపీఠం మీద అర్పించింది ఎవరంటే హేబేలు. హేబేలు ఎవరంటే దేవుని యొక్క కుమారుడు, ఆదాము యొక్క కుమారుడు. ఈయన అర్పించాడు. ఈ యొక్క రక్తము జ్యేష్ఠ కుమారుని యొక్క రక్తం ఇది, స్వచ్ఛమైన రక్తం ఇది, పాపమైన రక్తం ఇది. కానీ ఆ బలిపీఠం మీద ఏముంది? పూలు పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క అత్యున్నతమైన సంఘం యొక్క బలిపీఠాల మీద ఉన్నది జ్యేష్ఠ కుమారుని యొక్క రక్తం. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. మిగతా సంఘ శాఖలో బలిపీఠం ఉంది, అన్ని చోట్ల బలిపీఠాలు ఉన్నాయి. కానీ ఆ బలిపీఠం మీద ఏముంది? వాళ్ళకి అర్థం కాల. అవ్వాదోళ్ళు పళ్ళు తిని పాపం చేశారు, ప్రసంగాలు బోధిస్తున్నారు. మనకి ప్రత్యక్ష ఉంది కాబట్టి మనం తెలుసుకోగలిగాము. వాళ్ళకి ఆ ప్రత్యక్ష లేదు కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకోలేము. కారణం ఏంటంటే ఆ యొక్క ప్రతిరోజు అవ్వాదములు ఏ విధంగా అయితే తన కుమారునితో ఆ వాక్యాన్ని పంచుకునేవాళ్ళు, అలాగే దేవుడు నీతో నాతో ప్రతి దినము ఆయన పంచుకున్నాడు వాక్యాన్ని. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, స్వార్థికుల ద్వారా, వర్తమానాల ద్వారా దేవుడు ప్రతి క్షణము నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతి క్షణం నీతో మాట్లాడుతుండడం వల్ల జరిగిన సందర్భం ఏంటో నీకు ప్రత్యక్షం ఇచ్చాడు దేవుడు. నువ్వు గ్రహించగలిగావు, ఇది జరిగిన పొరపాటు, సరి చేసుకోవడం మనం ప్రయత్నం చేశాం. హల్లెలూయా, నేను స్తోత్రం కలుగును గాక. కాబట్టి సాతాను జ్ఞానవంతుడు, సౌందర్య చూడండి ఒకసారి చూడండి. నేను ఈరోజు మార్గం మాత్రమే వేస్తాను. నేను మనం వర్తమాన లోపలికి వెళ్తాను. నేను 4:30 అయిపోయింది, చలిగాలి వస్తుంది కాబట్టి మనం ముగించుకుందాం. ఎన్నో వచ్చిన అది 13. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటకు ఏ దేనిలో ఎక్కడున్నాడు? బయట లేడు, అసలు సంఘంలోనే ఉన్నాడు. సాతాను బయట లేడు, సంఘం లోపలే ఉన్నాడు. మాణిక్యమును, గోమెదికమును, సూర్య కాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతయు, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారంతో నీవు ఎవరు అలంకరించబడ్డారు ఇలాగా? ఇంకెవరున్నారు ఇలాగా? ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే యెరూషలేము నుంచి దిగి వస్తా ఉంది పెండ్లి కుమార్తె, అలంకరించబడి ఉంది. అలాగా దేవుడు ఆ స్థానాన్ని పెండ్లి కుమార్తెకి ఇచ్చాడు. దాన్ని ఎవరు ఆక్రమించాలని చూస్తున్నారు? సాతాను తీసుకుంటూ ఉంది. విలువైన రాళ్లతో తనను అలంకరించుకుంటూ ఉంది. పచ్చ అంటే ఏంటి, కెంపు అంటే ఏంటి, పద్మం అంటే ఏంటి, ఇవన్నీ కూడా కృష్ణ ఒక్కొక్క దానికి అర్థం చెప్పుకుంటూ వచ్చారైనా. ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తె ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా. కానీ వీడు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏదేలో ఉన్నాడు? పెళ్లి కుమార్తె యొక్క స్థానాన్ని, దేవుని కుమార్తె యొక్క స్థానాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు. దేవునికి కలిగిన అభిప్రాయం అంటే నేను కూడా దేవుడిలాగానే ఉండాలనుకుంటున్నాడు. దేవుని యొక్క స్థానాన్ని, దేవుని కుమారుల యొక్క స్థానాన్ని తీసుకోవాలనుకుంటాడు ఏదేలో ఉండి. 14 గ్రోవులను వాయించేవారు నీకు సిద్ధమైరి, అభిషేకము నొందిన కెరూబువై. ఎవరంట? అభిషేకం అంటే అర్థం ఏంటి? క్రీస్తు. ఎవరు క్రీస్తు? లూసిఫర్ క్రీస్తు అభిషేకించబడిందంట. కెరూబు క్రీస్తు. కెరూబు తెలుసు కదా, చెరూపులు వేరు, కెరూబులు వేరు. కెరూబులు అంటే ప్రధాన నాయకత్వం. ఇది అభిషేకించబడింది, క్రీస్తుగా ఉంది, ఏదేలా ఉంది, సౌందర్యంగా ఉంది, జ్ఞానం కలిగి ఉంది. ఎక్కడ పట్టుకుంటారు బ్రదర్? పరిశుద్ధాత్మ లేకపోతే. పరిశుద్ధాత్మ లేని వాడు పట్టుకోగలుగుతారా వాడిని? ఎప్పుడు దొరుకుతున్నాడు చూడండి, కింద రాసి ఉంది అక్కడ. వాడు ఎక్కడ దొరుకుతున్నాడు చూడండి. అభిషేకం నందున కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి, నీవుంటివి.
అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద, ఏ పర్వతం మీద ఉంది? అది ఏ పర్వతం అది? ఆ ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చొని ఉంది. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఉంది, దేవునితో పాటు ఉంది, అభిషేకం పొందుంది. దేవుడు అందుకే నియమించాడు. ఆ కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుంటివి. అంటే కాలుచున్న రాళ్ళు అంటే సాతాను పడిపోయిన తర్వాత జరిగే సంభవాలు. కృష్ణ గారు మెసేజ్లు మాట్లాడతారు. నీవు నియమింపబడిన దినము మొదలుకొని, ఎప్పుడంట జాగ్రత్త వినండి, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు చూసారా, వాడు 4వ ముద్ర తెరిసే వరకు, 4వ ముద్ర పగలగొట్టే వరకు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు బ్రదర్? సంఘంలోనే ఉన్నాడు. నియమింపబడినది మొదలు ఏదేన్లో మొదలుపెట్టి, ఏదేన్లో దేవుడు పిలిచినప్పుడు దగ్గర నుండి 4వ ముద్ర బయలుపడే వరకు వాడు యథార్థవంతుడిగా కనపడ్డాడు ఈ లోకానికి. ఎలా కనపడ్డాడు? యథార్థవంతుడిగా. ఎక్కడ దొరకలేదు అసలు. ఇప్పటివరకు ఎవరో పట్టుకోలేకపోయారు. తెల్ల గొర్రె మీద వెళ్తా ఉంటే ఓహో క్రీస్తా అనుకున్నారు. ఎర్ర గొర్రె మీద వెళ్తా ఉంటే ఆ క్రీస్తు నా కొరకు చనిపోయినా ఆ క్రీస్తే ఎర్ర గొర్రె మీద వెళ్తాడు అనుకున్నారు. నల్ల గొర్రె మీద వెళ్తా ఉంటే ఆ క్రీస్తే నా కొరకు ఆయన శాపం అయిపోయాడు అనుకుంటున్నారు. ఇవి ఏ గొర్రె మీద వెళ్ళినా కూడా క్రీస్తే అనే మాయలో ఉండే విధంగా జనులు ఆయనే దేవుడు అని అనుకునే విధంగా వాళ్ళ యొక్క ఆచారాలు, ఎలాగైతే హిందువులు ఆ గుళ్ళ మీద దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించి మిగతా ఆచారాలు చేస్తున్నారో, వీళ్ళు కూడా క్రైస్తవ దేవాలయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలాగే తలనీళ్ళు అర్పించి ఆచారాలు పాటించే విధంగా వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ నేను ఒక సోదరుడు పెట్టాడు, గుండు, వాళ్ళ అబ్బాయి గుండు చేపించింది. 2 నూనె డబ్బాలు కొనుక్కొస్తున్నామా ఒక సోదరుడు నుంచి పెట్టి అడుగుతున్నాడు, అమ్మా ఏంటమ్మా ఇది, ఎక్కడికి వెళ్ళి వస్తానని అడిగేది. బాబుకి మొక్కుకున్నామండి, గుండు కొట్టించుకొస్తున్నాం. ఎక్కడ? పలానా నిర్మలగిరి దగ్గర అండి అని చెప్తుంది. బైబుల్ ఎక్కడైనా ఉందమ్మా? లేదండి. మరి ఎందుకు చేసామంటే మా వాళ్ళు చేశారండి, మేము కూడా చేస్తాం. చూసారా, అంటే క్రైస్తత్వం ఏది? క్రైస్తత్వంగానే కనపడుతున్నది, కానీ యథార్థత కనపడుతుంది అక్కడ. నియమింపబడిన దినము మొదలుకొని వాడి యొక్క ప్రవర్తన బయటికి తెలిసే వరకు కూడా యథార్థవంతుడిగా ఉన్నాడు. ఎక్కడ దొరకలే, ఎక్కడ పట్టుకోలే, ఎవరు పట్టుకోలేకపోయారు. ఎవరు పట్టుకున్నారు? క్రీస్తు బ్రేణం వచ్చి పగలగొట్టారు. సంఘాల్లో ప్రయాణం చేసేది క్రీస్తు కాదు. అన్ని సంఘాల్లో క్రీస్తుకి లేడు. ప్రకటన 19వ అధ్యాయంలో ఉన్నవాడు మాత్రమే, తెల్ల గొర్రె మీద వచ్చేవాడు మాత్రమే క్రీస్తు. ఆయన వెనక అనేక మంది తెల్ల వస్త్రాలు ధరించుకుని తెల్ల గొర్రె మీద వస్తున్నారు. ఆయనకి 2 పేర్లు ఉన్నాయి, ఒకటి వస్త్రం మీద, తొడ మీద. ఆ శాన ఆయన వెనక వస్తా ఉంది. అనేక మంది పరిశుద్ధులు ఆయన వెనక వస్తున్నారు. ఆయన క్రీస్తు. ఇక్కడ ఈ 5వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మొదలుపెట్టేటువంటి ఈ యొక్క గుర్రము క్రీస్తు కాదు, అది అంత్యక్రీస్తు. తెల్ల గుర్రం మీద వాడు క్రీస్తులాగా నటించుకుంటూ వచ్చాడు. వాడికి విల్లు లేదు, విల్లు ఇవ్వబడింది. వాడి కిరీటం లేదు, కిరీటం ఇవ్వబడింది. ఖడ్గం లేదు, ఖడ్గం ఇవ్వబడింది. అన్ని కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాడు వస్తున్నాడు. క్రీస్తు కాదు. కానీ క్రీస్తుకి ఆల్రెడీ శిరస్సు ఉంది, ఆయన కిరీటం ఉంది. ఆయనకి మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఖడ్గం ఆల్రెడీ ఆయన నోట నుంచి వాడికి ఖడ్గం ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఆయనకి మనం ఇవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కానీ ఇతనికి ఇవ్వబడుతున్నాయి. ఈయన క్రీస్తు కాడు అని క్రీస్తు బెణం వచ్చి ముద్రలు పగలగొట్టే వరకు కూడా సంఘాల్లోనే ఉండి సంఘాలు ఏం చేశాడు? మోసం చేశాడు. యథార్థవంతుల్లా మోసం చేశాడు. ఇది నిజంగా వాళ్ళకి తెలియకుండా ఇది నిజంగా క్రీస్తు యొక్క ఆరాధనే అని వాళ్ళు విశ్వాసంలో, ఉద్యమంలో వాళ్ళు ఆ దేవుని ఆరాధించేంత యథార్థత సంఘంలో వాడు చూపించాడు. జ్ఞానవంతుడు, సౌందర్యవంతుడు, మరకత రాళ్లతో అలంకరించుకునే జ్ఞానంతో, సౌందర్యంతో యథార్థవంతుల్లాగా సంఘంలో నటించాడు. ఎప్పటి వరకు అంటే 4వ ముద్ర పగలగొట్టబడే వరకు, అంటే 7వ సంఘకాలం వచ్చేంత వరకు, క్రీస్తు బెణము వచ్చేంత వరకు. ఎప్పుడు పగలగొట్టబోయింది? ఎప్పుడు 4వ ముద్ర పగిలిపోయింది? 7వ సంఘకాలంలో. 4వ ముద్ర పాండురావర్ణ గుర్రము ఎప్పుడైతే క్రీస్తు బెణం వచ్చి ఆ 4వ ముద్ర పగలగొట్టి హీఈస్ ద డెత్, ఇతడు సాతాను, ఇది మైనము అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వాడు ముసుగు తొలగించబడింది. అప్పుడు దాకా అభిషేకం చెరువులో ఉన్నాడు. నేను క్రీస్తునే, నది సంఘమే,
పర్వాలేదులే, నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలేదులే, నువ్వేం చేసినా పర్వాలేదులే, నిదానంగా మారు, కొద్దిగా మారు. ఇవన్నీ కూడా యథార్థంగా ఉన్నట్లుగా ఏం చేశాడు? మోసం చేసుకుంటూ వచ్చాడు. 4వ ముద్ర పగలగొట్టేవాడు ఈ లోకానికి వాడు యథార్థవంతుడే. అభిషేకం నొందిన కెరూబు, జ్ఞానవంతుడు. చూసారా? అవ్వ యొక్క గర్భములో ఎట్ట ఒకేసారి ఎలాంటి ప్రయోగం లేకుండా సర్పము యొక్క కణాన్ని తీసి, బీజాన్ని తీసి అవ్వ యొక్క అండాశయంలోనికి ప్రవేశపెట్టి ప్రయోగం చేసి తన కోసం ఒక శరీరాన్ని తయారు చేసుకున్నాడు. ఇలాంటి శాస్త్రవేత్త బ్రదర్. మరి వాడు జ్ఞానవంతుడు కాదా? కానీ ఎవరిని మోసం చేయలేడు? దేవుని బిడ్డలను మోసం చేయలేడు వాడు. నిన్ను మోసం చేయలేడు వాడు. నువ్వు మోసపోవు. హల్లెలూయా. స్పష్టంగా చెప్పారు, దేవుని బిడ్డల్ని ఎప్పుడు ఎవరు మోసం చేయలేరు. ఏ రూపంలో సరే, నువ్వు ఏ రూపంలో సరే ఎవరు నిన్ను మోసం చేయలేరు. నువ్వు నిజమైన సహోదరుడివా, ఏ స్త్రీ నిన్ను మోసం చేయలేదు. నువ్వు నిజమైన సహోదరివా, ఏ పురుషుడు నిన్ను మోసం చేయలేడు. ఏ విషయంలో కూడా నీ అధికారి నిన్ను మోసం చేయలేడు, నిన్ను వేధించలేడు. నువ్వు దేవుని యొక్క వాక్యంలో దేవుని కుమార్తె కనుక నువ్వు ఉన్నట్లయితే. హల్లెలూయా. సాతాను మోసం చేయలేదు, ఈ లోకంలో ఎవరు నిన్ను మోసం చేయలేరు. మోసపోదు. ఎందుకంటే మోసపోవడానికి మనం స్పష్టంగా చెప్తున్నారు, మోసపోయాము అంటే వాక్యం మోసపోయినట్లే. నువ్వు పడిపోయావంటే ఎవరు పడిపోయినట్లు? చెప్పారు కదా క్రిస్తామస్ గారు, వాక్యాన్ని దేవుడు కూడా నాశనం చేయలేడు. ఎందుకంటే ఆయన తనను తాను నాశనం చేసుకోలేడు. అందుకోసం ఆదాము నాశనం చేయలేకపోయాడు. అవను చూశాడు, ఓ నువ్వు వేదన పడి పిల్లలకి నువ్వు అన్నాడు. అవను చూసి చెప్పించాడు అవనే. సర్పాన్ని చూశాడు, ఇక మీద నువ్వు పట్టుతో పాకి నేల పట్టి తింటావు అని సర్పాన్ని చెప్పించాడు. ఆదాముని చూశాడు. ఆదాము ఎవరు? దేవుని స్వరూపమును దేవుని పోలిక. ఆదాము వాక్యము, దేవుడు వాక్యమే అన్నాడు. ఆదాము దేవుడు చూసినప్పుడు తనే చూసినట్లే ఉంది. కాబట్టి ఆదామును దేవుడు శపించలేకపోయాడు. ఆదామును బట్టి దేవుడు నేలను శపించాడు. నేల శపించబడింది. అందుకోసం అప్పటి వరకు ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ఈ లోయలు ఇవి లేవు. చాలా సౌందర్యంగా ఉంది ఈ భూమి, చాలా సౌందర్యవంతంగా ఉంది ఈ భూమి. అప్పటి వరకు ఈ భూమి మీద ఎలాంటి నశించేది లేదు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన, మనం ఎదురు చూసే ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఆల్రెడీ ఉంది భూమి మీద. తెలుసా మీకు? మనం ఎదురు చూసే ఈ 1000 ఏళ్ల పాలన ఆల్రెడీ ఉంది భూమి మీద. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క భూమిని శపించాడు, ఏమైపోయింది? శపించబడింది. అప్పటి నుంచే ఇవంతా కూడా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, లోతులు, పల్లాలు, మెరకలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. అందుకోసమే ఆహారం రావాలి. ఇప్పుడు ప్రతి పల్లము పూడ్చాలి, ప్రతి మెట్ట సరిచేయాలి. అంటే నిజంగా కొండల మెట్టలు కాదు, హృదయాల్లో ఉన్న లోతులు. వాళ్ళు ఏమనుకుంటారు, దేవుని కంటే ఘనంగా నేను జ్ఞానవంతుండే అని ఎక్కడో కూర్చున్నాడు శిఖరం మీద. ఆ శిఖరం మీద కూర్చున్నాడు నరకాలి. ఓ ప్రభు, నేను ఎక్కడో నీ పాదం దగ్గర కూర్చున్నా, ఎక్కడో లోతులో ఉన్నాడు. నీ స్థానం పాదం కాదు, క్రీస్తుకి కలిగిన సమానమైన సింహాసనం మీద కూర్చునే స్థానం ఇది. ఈయన పైకి తీసుకొని రావాలి. హెచ్చించిన వాడిని తీసేయాలి, అడుగున ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ప్రతి మెట్ట సరి చేయాలి, ప్రతి పల్లము ఓడ్చాలి, హెచ్చించుకునే వాడిని తొలగించాలి, తగ్గించుకునే వాడిని తీసుకొచ్చి ఈ లోకంలో క్రీస్తుగా చూపించాలి. అది ఎవరి పరిచర్య? ఏలియా పరిచర్య. ఆహ్వానం వచ్చి చేశాడు. సరే, ఇంతకుముందు అంతా కూడా చక్కగా ఉంది, కానీ అంతా కూడా శపించబడింది. ఆదామును శపించలేకపోయాడు దేవుడు. ఎందుకంటే ఆదాము దేవుని స్వరూపమును దేవుని పోలికైనాడు. ఆదాము దేవుడు శపించలేకపోయాడు. కాబట్టి ఆదామును బట్టి ఈ భూమిని శపించాడు. కాబట్టి ఇప్పుడు ఎదురు చూస్తా ఉంది ఈ భూమి ఎవరి కోసము? దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఈ భూమి ఎదురు చూస్తా ఉంది. ఎందుకంటే వారు వచ్చినప్పుడు వారు పొందుకునే స్వాతంత్ర్యాన్ని, వారు పొందుకునే మహిమని నేను కూడా పొందుదలని నిరీక్షణ గలదై ఈ భూమి ఎదురు చూస్తా ఉంది. హల్లెలూయా. నువ్వు ఈ లోకానికి వస్తే నువ్వు ఎంత మహిమతో ఉన్నావో నీకు తెలియదు, కానీ నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు ఎంతగా దేవుని కుమారుగా గుర్తించబడ్డావో నీకు తెలియదు, కానీ సృష్టికి తెలుసు. సృష్టి ఖచ్చితంగా ఎరిగి ఉంది. అందుకోసమే ఆదామా అని క్రీస్తు పిలిచింది. ఆదామా అనే సృష్టి ఆయన పిలిచింది. ఆ పోషంగా వచ్చి అదేం చేసింది? అది ఆయన నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఆ సింహం వచ్చి జ్వరం వస్తే ఏం చేసింది? ఆ గుడారం ముందు వచ్చి ఆయన పడుకుని ఉంది. అక్కడ ఆ డోర్ తీసాడు. అక్కడ క్యాంపులో, ఆ అరణ్యంలో క్యాంపులో ఎదురుగా భయంకరమైన పెద్ద సింహం, కొదమ సింహం లాంటిది పడుకుని ఉంది. అక్కడ ఆయన మళ్ళా డోర్ వేసాడు. ఇదేంటి ఇంత పెద్ద సింహం ఏంటి ఇక్కడ కూర్చుందని? ఆయన మరలా చూసి నిదానంగా చూశాడు. ఆయన దాని కళ్ళలో ఏదో జాలి, ఏదో అవసరం ఉన్నట్టుగా కనిపించింది ఆయనకి. ఆయన వెంటనే ఏం చేశాడు? డోర్ తీసుకుని ముందుకు వచ్చాడు. ఆయన ఒక క్రూర మృగం అడవిలో. దానికి అర్థమైపోయింది ఇక్కడ ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు ఇక్కడ. దానికి అర్థమైపోయింది. వచ్చి క్యాంప్ దగ్గర కూర్చుంది. డిస్టర్బ్ చేయలే. ఆయన వచ్చేంత వరకు అక్కడ గుమ్మ ముందు పడుకున్నాడు.
ఆయన ఎప్పుడైతే డోర్ తీసుకుని బయటకు వచ్చాడు, దాని కళ్ళల్లో చూసినప్పుడు ఆయనకి అర్థమైపోయిందంటే కృష్ణ గారు అర్థం, దాని కళ్ళలో నేను కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు అది ఏదో అవసరతలో ఉందని నాకు అర్థమైంది, ఏదో బలహీనతలో ఉందని నాకు అర్థమైపోయింది. ఓ నా కోసం ఏదో అవసరత ఉందని చెప్పి నాకు అర్థమైపోయింది. అప్పుడు నేను వెంటనే తన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అది చూసినప్పుడు అది భయంకరమైన ఫీవర్తో ఉందంట, జ్వరంతో ఉందంట, ఒళ్ళంత శరీరం వేడిగా ఉందంట. ఆయన దాని జూలి మీద చేతులు పెట్టి ఆయన ప్రార్థన చేశాడు. ప్రకృతి గుర్తించింది దేవుణ్ణి. ఆ సింహం మీద ఆయన ప్రార్థన చేశాడు. ఆయన వెంటనే అప్పటికప్పుడు దానికి ఏమొచ్చింది? స్వస్థత కలిగింది, లేచి నిలబడింది. తన యొక్క కుడి చేతిని చేసి ఆయన షేక్ హ్యాండ్ చెల్లిపోయింది. అది సృష్టి తెలుసు దేవుడి లోకానికి వచ్చాడని. ఎందుకంటే అది నీ కోసం ఎదురు చూస్తా ఉంది, మూలుగుతూ ప్రసవ వేదన పడుతూ ఎదురు చూస్తా ఉంది. సెలయేడు పొంగుతూ వెళ్తా ఉంది. కృష్ణ అన్నారు, ఒకవేళ ఆ సెలయేరు కనుక నోరుండి మాట్లాడగలిగితే అది నాకు ఈ విధంగా సమాధానం చెప్పుద్ది. ఓ సెలయేరు, నువ్వు ఎందుకు ఇలా పొంగుతున్నావు, ఎందుకు గంతులేస్తున్నావు? ఓ పొద్దున నేను చూశాను, ఉడత వచ్చి నీళ్లు తాగింది, అందుకు ఓ నా నీళ్లు ఉడత తాగింది దానికి అని సంతోషపడుతున్నావా? లేదు 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 లేదు. ఓ అదే జింక వచ్చింది ఎగురుకుంటూ, ఆ జింక నీ దగ్గర ఉన్న నీళ్లు తాగిందని నువ్వు సంతోషపడతా ఉన్నావా? ఓ లేదు 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 లేదు. ఓ నేను అనుకుంటా, నేను మరలా చూశాను, ఒక సింహం వచ్చి నీ దగ్గర ఉన్న నీళ్లు తాగింది. ఓ అడవి మృగము రాజు నీ దగ్గరికి వచ్చాడు, సంతోషమా? లేదు 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 లేదు. దేవుని కుమారులు లోకరికి వచ్చే సమయం. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడి నుంచి వచ్చానో మరలా తిరిగి ఆయన వెళ్ళిపోతున్నానే ఆనందము నాలో వరకలేస్తా ఉంది. హల్లెలూయా, నేను కోల్పోయిన స్థితిని నేను మరలా పొందుకోబోతున్నా, అందుకే నేను వరకలేస్తా ఉన్నాను. నేను సెలయేడు తెలుసు వచ్చింది దేవుడని, సింహానికి తెలుసు వచ్చింది దేవుడని, ఆ చిన్న పోసంగికి తెలుసు వచ్చింది దేవుడని. అది 24 గంటల పాటు చనిపోయి వెనక వైపు అది చనిపోయింది. అక్కడ పోసమా ఓకే, కుక్క చంపేసింది అక్కడ, 24 గంటలు చనిపోయింది అక్కడ. అదేం చేసింది? పరిశుద్ధాత్మ కృష్ణతో చెప్తుంది, ఒకసారి ఆ వెనక వైపు డోర్ నుంచి వాడు వెళ్ళిపోని చెప్పింది. ఆయన డోర్ తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది? చనిపోయిన ఆ అపోసము దాని పిల్ల అక్కడ ఉన్నాయి. ఆయన ప్రార్థన చేశారు, అది లేచింది. తన యొక్క పిల్లని తీసుకుని లోపల పెట్టి సంచులు పెట్టుకుంది. షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా వందనాలు చేసి చెప్పినట్లుగా చెప్పేసి వెళ్ళిపోయిందంట, ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట. చూసారా, ప్రకృతికి తెలుసు, ప్రకృతి గంతులేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే కృష్ణ ఆనందంలోకి వెళ్ళి ఓ దేవుని యొక్క పేరు నా పేరు బ్రాన్హామ్ అని ఆయన చెప్పాడు, వెంటనే అదంతా కూడా ఏమైపోయింది? ఎండిపోయిన చెట్లు ఆకులు వచ్చినాయి, ఆకులు ఉన్న చెట్లు పూలు పూసినాయి, పూలు ఉన్న చెట్లు కాయలు కాసినాయి. కారణం ఏంటంటే దేవుని కుమారులు వచ్చేసారు ఈ లోకానికి. హల్లెలూయా. మనం అందరం కూడా ఇప్పుడు ఆయన కుమారులము కుమార్తెలము. మనం ఏదైతే మహిమను పొందుకుంటున్నామో దేవుని యొక్క మహిమని, మనం పొందుకున్న మహిమని ఈ యొక్క సృష్టి పొందబోతుందనే నిరీక్షణ గలది ఎదురు చూస్తా ఉంది. ఆదామును బట్టి శపించబడింది, భూమి ఏం తప్పు చేయలే, ప్రకృతి ఏం తప్పు చేయలే. దేని బట్టి శపించబడింది? ఆదామును బట్టి. కారణము ఆదాము దేవుని యొక్క స్వరూపము. కాబట్టి దేవుడు ఆదామును శపించలేకపోయాడు. చూడండి, ఇప్పుడు మీరు చేసే పొరపాట్లు లోకంలో చాలా మంది చేశారు. మీరు చేసే తప్పులు, మీరు చేసే పొరపాట్లు, మీరు చేసే అబద్ధాలు, కానీ దేవుడు వాళ్ళకి వెంటనే పనిష్మెంట్ ఇస్తా ఉన్నాడు. జరుగుతూ ఉన్నాయి, కానీ నీకు రావట్లా. కారణం ఏం చేయలేకపోతున్నాడు ఆయన. కారణం ఏంటంటే నేను చూసినప్పుడు ఆయన చూసుకుంటున్నట్టుగా ఉంది. ఇంకా మార్పు ఉందో కృష్ణ మెసేజ్లో ఓ మెసేజ్ చెప్తున్నారు. ఇంకా నువ్వు ఎంత అవిధేయతగా ఉన్నా, ఎంత అపవిత్రతగా ఉన్నా, నువ్వు ఎంత పనులు చేస్తా ఉన్నా, నువ్వు ఇంకా మారు మనసు పొందవాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఇంకా మారాలని ఎదురు చూస్తాడు ప్రభు. కారణం ఏంటంటే నువ్వు ఆయనలో భాగమైంది. నిన్ను ఆయన నాశనం చేయలేడు. ఆయన నేను ఏం చేశాడు? ఆయన సపరేట్ గా పిలిచాడు. కళ్ళు లేకపోయినా సరే, చూసారా ఆ యొక్క హన్నా ఏం చేసింది? 80 సంవత్సరాలు కళ్ళు లేకుండా దేవాలయంలో కూర్చుంది. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు కూర్చుంది. భర్తతో 7 సంవత్సరాలు కాపురం చేసింది. ఆ తర్వాత వచ్చేసింది. కళ్ళు లేవా? ఓకే, అది సొలొమోను దేవాలయం. అది ఆ దేవాలయానికి అనేక మంది 8 సంవత్సరాల బాలులు, రోజుకి అనేక మంది పిల్లలు వచ్చి 8 రోజుల బాలులు సున్నతి చేసుకుని పోతా ఉంటారు. అక్కడ సున్నతి ఆచరిస్తూ ఉంటారు. రోజుకి 100 మంది పిల్లలు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు 8 రోజుల పిల్లలు. కానీ ఒక రోజున పరిశుద్ధాత్మ మాట్లాడుతుందంట, అన్నా ఈ రోజు రక్షకుడు రాబోతున్నాడు. పొద్దున లేచింది, సంతోషంగా ఉందామే. ఆయన ఎప్పుడు వస్తాడు ఎదురు చూస్తుందంట ఆమెకి.
కళ్ళు లేవు, నీలాగా చూడలేకపోతున్నాడు. 80 సంవత్సరాలు దేవుని యొక్క మందిరంలో ఉంది ఆమె, చూడలేదు ఆమెకి. కానీ ఆమెకున్న ఒకే ఒక నాయకుడు పరిశుద్ధాత్మ. ఆమెకి బాహ్యంగా అయితే కళ్ళు లేవు, కానీ ఆమెకి అంతర్గతంగా స్పష్టంగా చూడగలిగే కళ్ళు ఏంటి ఆమెకి? ఉన్నా లేదా? అది యేసుక్రీస్తు ఏం చెప్పారు? చూచువారు గుడ్డివారు కావాలని, చూడని వారు చూడవాళ్ళు. గుడ్డివాడి కళ్ళు ఇచ్చారు కదా, అది యేసుక్రీస్తు కళ్ళు తెరిచారు కదా. వాళ్ళందరూ అడుగుతున్నారు, అరే ఏంటి ఎవరుతున్నావు ఏంటి, గుడికడి కూర్చునే వాళ్ళు ఎవరు ఏంటి అంటే, వాళ్ళు అనుకుంటున్నారు వీడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అప్పుడుదా కళ్ళు లేవు కదా. ఈ కళ్ళు వచ్చిన ఆనందంతో ఏమైపోతున్నాడు? అసలు తిరగని ఇల్లు లేదు, తిరగని బజార్ లేదు, తిరగని ఊరు లేదు, తెగ తిరిగేస్తున్నాడు ఆయన. ఎందుకంటే అప్పుడుదా కళ్ళు లేవు కదా. వీడు చూసి ఎక్కడ చూసావండి అనుకోండి, ఈ చెవికి వినపడితే చాలు, లేదా సైకిల్ వినపడితే చాలు, వాడు మధ్యలోకి వెళ్ళిపోతా. నేనే, మీరు అనుకున్న గుడ్డివాడిని నేనే, ఆ గుడి దగ్గర కూర్చునేవాడిని నేనే. నువ్వేనా? నిజమేనా? నేనే. మరి నీ కళ్ళు ఎలా వచ్చినాయి? ఏసు. ఏసా? మళ్ళీ మాట్లాడు. మీరు ఏం చెప్పినా సరే ఎవరు? ఏసే. వాళ్ళు అడక్క ముందు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు ఇంకా మరింత రెచ్చగొడతాడు. వీళ్ళు ఏం చెప్తున్నాడు? యేసు. వాళ్ళంతా సమావేశమయ్యారు, మళ్ళీ పిలిపించారు. నువ్వు నిజం చెప్పు, గట్టిగా చెప్పు. చదవండి. నువ్వు గట్టిగా చెప్పు, నిజంగా చెప్పు. అయ్యా నేను నిజమే చెప్పా, ఇంత ముందు, మరి మీరు ఎందుకు నమ్మట్లేదు నాకు తెలీదు. మీరు ఒకవేళ ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? మేము మోషే శిష్యులము, మోషే మా ప్రవక్త, మేము ఆయనకి ఎందుకు శిష్యులు అవుతాం? ఆయన లోక సంబంధమైన మనుషుడు ఆయన, మాకు పని లేదు. ఇక్కడ పక్క నుంచో పెట్టి వాళ్ళ అమ్మని పిలవండి. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారు. మీ వాడి కళ్ళు ఎలా వచ్చినాయమ్మా? వాళ్ళ భయం. ఎందుకంటే ఆ రోజుల్లో యెహోవాను మాత్రమే ఆరాధించాలి. యేసును ఆరాధిస్తే వెలేస్తారు, ఆ ఊరు నుంచి గెంటేస్తారు, ఆ జాతి నుంచి గెంటేస్తారు, లేదా శిక్షేస్తారు. భయం వాళ్ళకి, తల్లిదండ్రులకి. వెంటనే వాళ్ళు ఏమంటున్నారు? వాడు వయసు వచ్చిన వాడే, వాడు పెద్దవాడే, జ్ఞానం కలిగిన వాడే, వాడి కన్నులు ఎలా వచ్చినాయో వాడికి తెలుసు, మీరు వాడినే అడగండి, మాకు తెలియదండి, వాడికి తెలుసు. మళ్ళీ వాడిని పిలిచారు. నువ్వు మళ్ళీ చెప్పు, నిజం చెప్పు. అయ్యా నేను ఇన్నిసార్లు చెప్పా, నా కళ్ళు ఇచ్చింది ఆయనే. చూసారా? అప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, చూచువాడు గుడ్డివాడు కావాలను. వాళ్ళు గుడ్డు కళ్ళు ఉన్నాయి వాళ్ళకి, కానీ వాక్యం నడుస్తుంటే చూడలేకపోయారు వాళ్ళు. కళ్ళు లేనివాడు దావీదు కుమారుడా అని కాకేస్తున్నాడు అక్కడ. చూసేవాళ్ళు ఏమంటున్నారు? దెయ్యము, దెయ్యం పట్టిన వాడు, అమ్మ అక్రమంగా పుట్టాడు పెళ్లికి ముందే అని పిలిచారు. కానీ కళ్ళు లేని అక్కడ కూర్చున్న ఒక భర్తలో ఏమంటున్నాడు? దావీదు కుమారుడా అని గర్తించుము. దావీదు కుమారుడా ఎలా? ఈయన కళ్ళు లేవు కదా, ఆయన దావీదు కుమారుడు నీకు ఏం తెలిసింది? బై ఫెయిత్, బై రివల్యూషన్, ప్రత్యక్షత. చూసేవాళ్ళకి కనపట్ల, దేవుడు ఎవరికైతే బయలుపరుస్తున్నాడు ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది వాక్యం, వాళ్ళకి కనపడుతున్నాడు దేవుడు. ఇక్కడ ఈ గుడ్డివాడికి అలాగే జరిగింది. అక్కడ ఆ హన్నా కూడా 80 సంవత్సరాల పాటు కళ్ళు లేకుండా ఆ దేవాలయంలో కూర్చొని ఉంది. ఒక రోజున ఉల్లాసంగా తిరుగుతూ ఉంది మందిరం అంతా కూడా. ఆమెకే అర్థం కావట్లేదు ఎందుకు జరుగుతుందో. ఎందుకంటే ఆమెకు అర్థమైపోయింది, ఈ రోజు ఏదో గొప్ప సంఘటన జరగబోతుంది. చాలా మంది వచ్చేసారు అక్కడికి, చాలా మంది వచ్చా కూడా ఏం నడిపించలేదు ఆమెకి. కానీ ఒక చిన్న ఇద్దరు భార్య భర్తలు, ఒక పెద్ద వయసులో ఉన్న ఒక యేసేపు, ఒక యవనస్తురాలు, ఒక 18 సంవత్సరాలు ఉన్న ఒక యవనస్తురాలు, వాళ్ళిద్దరు ఏది చాలా గ్యాప్ ఉంది. యేసేపుకి మరియకి వాళ్ళిద్దరు చాలా గ్యాప్ ఉంది. చాలా గుణవతి అనే స్త్రీ ఏమే మరియా. ఆమె యొక్క స్థితిని బట్టి యేసేపు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసేపు కూడా చాలా నీతిమంతుడు, మంచివాడు. కాబట్టి వయసు ఎక్కువైనా కూడా, పిల్లలు ఉన్నా కూడా ఆయన చేసుకోవడానికి ఏమి ఇష్టపడింది. ఇద్దరికి ప్రదానం చేశారు. ప్రదానానికి ముందే ఈ శిశువు పుట్టాడు. ఒక వయసు అయిపోయిన ఒక వ్యక్తి, ఒక కన్యక, ఒక యవనస్తురాలు, ఇద్దరు కలిసి ఒక బాలుని ఎత్తుకుని ఎక్కడికి వచ్చారు? మందిరానికి వచ్చారు. యోసేపు కాకుండా ఆ స్థానంలో మరొకరు ఉంటే మరియ మీద లోకం నింద వేయడానికంటే ముందే అతనేసేవాడట. యోసేపు కాకుండా వేరే వ్యక్తిగా ఆ స్థానంలో ఉండుంటే లోకము అక్రమంగా ఏమో దొంగతనంగా తప్పు చేసి కుమారుని అంది అని ఏ నిందైతే లోకం మోపిందో ముందుగా ఆ యొక్క భర్త మోపి ఉండేవాడట. యోసేపు నీతిమంతుడు కాబట్టి, బైబిల్ రాసింది అక్కడ, యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను రహస్యముగా విడనాడను ఆలోచించాడట. వదిలిపెట్టాలనుకున్నాడు. చాలా మంచిది కాబట్టి ఆమె ఎందుకు మనం ఆమెను, మామూలుగా అయితే ఆ రోజుల్లో తప్పు చేస్తే ఏం చేస్తారు? భయంకరమైన శిక్షలు. అతన్ని తప్పు మోపి నిలబెడితే రాళ్లతో కూడా చంపేస్తారు ఆమెని. అయినా ఇతను మంచివాడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి ఆమెను ఆ శిక్షించడం ఇష్టం లేదు కాబట్టి రహస్యంగా వదిలేద్దాం మనకి ఎందుకులే అనుకున్నాడు.
మనం ఎందుకు ఆలోచించాలి, వదిలేద్దాం అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడింది. యోసేపు, ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది, నువ్వు ఆమెను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. వెంటనే అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఆ స్థానాన్ని, తండ్రి యొక్క స్థానాన్ని భౌతికంగా వచ్చి నిల్చున్నాడు అక్కడ. ఆ యోసేపు వచ్చి అక్కడ నుంచి వాళ్ళిద్దరు కూడా ఆ బాబుని లోపల తీసుకుని వస్తా ఉన్నారు. వచ్చి ఆ బలిపీఠం దగ్గర నుంచున్నారు. పరిశుద్ధాత్మ వచ్చింది ఎక్కడికి? అన్నా దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ నడిపించేస్తుంది. ఈ యొక్క శిశువుని ఎత్తుకునే వాళ్ళు ఆ యొక్క సున్నతి చేయడానికి అక్కడికి వచ్చారు. అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నారు వాళ్ళు. అన్న ఎక్కడ మూల కూర్చొని ఆమె చూస్తా ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క శిశువు లోపలికి వచ్చిందో వెంటనే పరిశుద్ధాత్మ ఆమె బలంగా దిగి వచ్చింది. ఇప్పుడు అన్న నడుచుకుంటూ వచ్చేస్తుంది కళ్ళు అక్కడ ఎత్తుకుంటా. కారణము ఉండిపోయింది. అన్న నడుచుకుంటూ వచ్చేస్తా ఉంది. ఎక్కడ అనేక మంది ఎనిమిది రోజుల బాగా శిశువులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళిపోయింది. కళ్ళు లేవుకి. వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళిపోయింది. ఎక్కడైతే యేసుక్రీస్తున్నాడో, ఎక్కడైతే యోసేపులు మరియలు నిలబడున్నారో అక్కడికి వెళ్ళిపోయింది. మరియ చేతిలో ఉన్న బాలుని ఎత్తుకుందామే, పట్టుకుంది. ఏమంటుందామే? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కళ్ళున్నా ఉపయోగం లేదు బ్రదర్, చెవులున్నా ఉపయోగం లేదు బ్రదర్. మనకు ఉండాల్సింది ఈ కళ్ళు ఈ చెవులు కాదు. వీరుడికి చెవులు గలవాడు వినును గాక. ప్రతి సంఘంలో చెప్పాడు దేవుడు, వీరుడికి చెవులు గలవాడు వినును గాక. ఇప్పుడు ఈ కాలంలో కూడా అంతే, ఈ సంఘాలు కూడా అంతే. ఎవరికైతే వినగలిగే చెవులు ఏంటో వారు మాత్రమే వినగలుగుతారు. దేవుని యొక్క రక్షణ ఓ శరీరధారిగా శిశువుగా ఈశ్వరం గారు మాట్లాడతారు. ఓ సృష్టికర్త యెహోవా బోసి నోటితో అనేది అక్కడ. ఎవరైనా ఎవరు? సృష్టికర్త అయిన యెహోవా ఎలా ఉన్నాడంట? బోసి నోటితో సొలొమోను మందిరంలోకి వచ్చాడు ఆయన. ఆయన ఎవరంటే యెహోవా సృష్టికర్త. ఇంకో మెసేజ్ అతీతమైన సూచన వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నారు. ఆ యొక్క సృష్టికర్త బోసి నోటితో ఆయన ఏడుస్తున్నాడు అని చెప్తున్నారు. రెండు కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఆయన. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు బ్రదరు? తండ్రే, కుమారుడే. ఎంత భయంకరమైన బోధలు చూడండి. దేవుడు ఒకే ఒక దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఆ దేవుణ్ణి తెలియాలంటే కూడా ప్రత్యక్షత కావాలి. హల్లెలూయా. అందుకోసం కూడా మనం చదివిన ఈ అంశము కూడా, ఈ రోజు నేను మాట్లాడుకునే అంశం కూడా ఆయన మాట వినుడి. ఆయన మాట వినుడి. చూడండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్నాడు. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మీదకి పవర్ రూపంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అప్పుడు కూడా ఆకాశం నుంచి ఏమొచ్చింది? స్వరం వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు అని తెలుగు బైబిల్ ఉంది. ఇంగ్లీష్ లో ఏముంది? ఈయనలో నివాసము చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈయనలో నివాసం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నేను నివాసం చేయడానికి చాలా ఆనందపడుతున్నాను నేను. మనం కూడా అలాగే ఉండాలి. నేను రమేష్ మేరలో ఉండడానికి ఇష్టపడుతున్నా, దేవుడు చెప్పాలి. ఇగో నేను సతీష్ మేరలో ఉండడానికి ఇష్టపడుతున్నా, దేవుడు చెప్పాలి. అంటే దేవునికి నివాస యోగ్యంగా ఉండాలి మనం. సాక్ష్యం ఇచ్చాడు నా శరీరం గురించి దేవుడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నివాసం చేయడానికి నేను ఇష్టపడుతున్నా, నేను ఉండబోతున్నా ఈ శరీరంలో. అప్పుడు స్వరం వచ్చింది అక్కడ. కానీ ఇక్కడ ఈ రూపాంతర కొండ దగ్గర మరో స్వరం వచ్చింది. ఈ స్వరం ఏం చెప్తుందంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో ఉండ నేను ఇష్టపడుతున్నాను, మీరు ఏం చేయాలి? ఆయన మాట వినుడి. డెఫినెట్ రెండు వేరు కార్యాలు. ఈ రెండు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయనలో నివాసం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ రూపాంతర కొండ మీద మేఘంలోకి వెళ్ళినప్పుడు, ఆ మేఘంలో దేవునికి సముదాయాన్ని కలుసుకున్నప్పుడు ఆయన మరలా కిందకి దిగి వచ్చినప్పుడు స్వరం వస్తా ఉంది. ఏ స్వరం అంటే, ఈయన మాట మీరు వినుడి. హల్లెలూయా. ఏంటి బ్రదర్ తేడా? అప్పుడు ఏమని చెప్పలేదా దేవుడు? అక్కడ బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన మాట వినండి అని చెప్పాడు దేవుడు? చెప్పలేదు. నేను ఎప్పుడైతే మేఘం నుంచి కిందకి దిగి వచ్చాడో అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈయన మాట మీరు వినండి. హల్లెలూయా. ఎందుకు చూడండి, ఆయన ఒక రాజు లేదా ఒక మంత్రి లేదా ఒక నాయకుడు తన యొక్క పదవీ కాలం ముగిసిన తర్వాత తన కుమారుడికి సింహాసనం అప్పగించేటప్పుడు ఏం చేస్తాడు? వేదికని ఏర్పాటు చేసి తన కుమారుడు అక్కడ నుంచో పెట్టి ఏం చెప్తాడు? మీరు నాకు ఎలా గౌరవించారో ఇక నుంచి నా కుమారుడికి అలాగే ఉంది. మీరు నాకు ఎలాంటి మా ఖ్యాతి ఇచ్చారో అలాగే చేయండి. మీరు నాకు ఇచ్చినదంతా కూడా ఆయనకి ఇవ్వండి. కారణం ఇక నుంచి
ఈయనే నాయకుడు మీకు, మీరు ఈయన మాట వినండి అంటే అర్థం ఏంటి? ఇక నేను లేను, ఇక నేను రాను, ఇక నేను పరిపాలించను. ఇక పరిపాలించేది ఎవరు మమ్మల్ని? ఈయనే. ఇక మీ నుంచి మీరు ఈయన మాట వినుడి అని అప్పగిస్తాడు. అవునా? అంటే ఇక ఇక తండ్రి లేడు, ఆ పాత్ర లేదు. ఇప్పుడు చేసేది ఎవరు? కుమారుడే. ఈ కుమారుడే ఈ లోకాన్ని పరిపాలించాలి. ఈ లోకం అప్పటి వరకు తండ్రి మాట విన్న ఈ లోకము, అప్పటి వరకు తండ్రి 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 అని అన్న ఈ లోకము ఇప్పుడు ఎవరు వెంబడించాలి? కుమారుడు వెంబడించాలి. ఇప్పుడు తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి? ఎప్పుడైతే ఈయన మేఘం వరకు కొనుక్కోబడ్డాడో, మేఘం నుంచి కిందకు వచ్చాడో అప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఈయన మాట మీరు వినండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు, ఈ దెయ్యం ఏం చేసింది ఆయన్ని? ఎటుగారు తిప్పింది, తీసుకెళ్ళి కొండ మీదకి ఎక్కించింది, ఊరంతా తిప్పేసింది, రాజ్యాలు మొత్తం తిప్పేసింది. తిప్పిందా లేదా? తిప్పిందా లేదా? నువ్వు నాకు నమస్కారం చేస్తే ఇచ్చేస్తానన్నా లేదా? మరి ఇప్పుడు ఆ మేఘం నుంచి దిగొచ్చిన తర్వాత ఏముంటున్నాయి? దెయ్యాలు, ఓ దేవుని కుమారుడా, నీ సమయం కంటే ముందుగానే వచ్చావేంటి? చూసారా, ఆయనకు సమయం ఉంది, దానికి ముందుగానే వచ్చాడు ఆయన. ఏముంటుంది దెయ్యాలు? నీ సమయం కంటే ముందుగా వచ్చావు. ఎందుకు వచ్చాడు ఆయన సమయం కంటే ముందుగానే? ఆయన సమయం ఎప్పుడు? దెయ్యాలు బంధించేటప్పుడు దేవుడు, ప్రతి శత్రువుని పాదాలకి తొక్కిపెట్టేటప్పుడు. ఇప్పుడు ఈ కాలము సాతానికి కూడా తెలుసు, దెయ్యాలకు కూడా తెలుసు, ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో దేవుని కుమారులు వాళ్ళు బంధిస్తారు. ఇదేంటి నువ్వు మరి ఇప్పుడే వచ్చావేంటి? ఎవరు అడుగుతున్నారు? దెయ్యాలు యేసుక్రీస్తుని అడుగుతున్నాయి. బ్రదర్ ఏంటి, ఎప్పుడు ఇంక సమయం ఉంది కదా, అప్పుడే వచ్చావేంటి నువ్వు దేవుని కుమారుడా? చూసా, అంతకు ముందు ఆయన పట్టుకుని మొత్తం లోకమంతా తిప్పేసింది దెయ్యము. ఇప్పుడు ఆయన వస్తే ఏం చేస్తా ఉంది? వణికిపోతా ఉంది, విడిచి పారిపోతా ఉన్నాయి. పందులకి ఆజ్ఞ అడుగుతున్నాయి, అయ్యా ఎటు పంపించొద్దు, ఇదిగో ఈ పందులకు పంపించే సెలవివ్వు. కారణం బ్రదర్, అప్పుడు ఆయన అప్పుడు కూడా స్వరం వచ్చింది కదా, ఈయన ప్రియకుమారుడు. మరి ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలుగాక. మేఘములోనికి వెళ్ళి రావటం ద్వారా ఆయన పుత్ర స్వీకరణ పొందుకుంటాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే మేఘములను కొనిపోబోతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని కుమార్తెగా మార్చబడతారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు అగ్నిస్తంభము నీ పైకి రావడం కాదు, నీవే అగ్నిస్తంభంలోకి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు అగ్నిస్తంభం ఇప్పుడు మన తలపైన ఉంది, అవునా? కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అతీతమైన జీవిగా వెళ్ళిపోతున్నావు ఇప్పుడు. ఆయన ఆ అగ్నిస్తంభంలో ఉన్నది ఎవరని చెప్పారు సైంటిస్టులు? ఈ యొక్క వెలుగు ఒక అతీతమైన వెలుగు, ఇందులో అతీతమైన జీవి ఉంది, ఈ మేఘము అతీతమైన మేఘము అని ఏదైతే సాక్ష్యం ఇచ్చారో ఇప్పుడు నీ తలపైకి రావడం కదా, ఇప్పుడు నీవే ఆ మేఘంలోనికి, ఆ అగ్నిస్తంభంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. వాడికి పుత్ర స్వీకారం పొందుకుంటున్నాం మనం. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పుత్ర స్వీకారం పొందుకుంటున్నావో ఇప్పుడు ఏ దయ్యము, ఏ సాతాను, ఏ వ్యాధి, ఏ దుఃఖము, ఏ కన్నీరు, ఏ నిట్టూర్పు నీ ముందు నిలబడతావు. ఇప్పుడు వణికిపోవాల్సిందే బ్రదర్. ఇప్పుడు దాకా నిన్ను తిప్పింది అటు ఇటు తిప్పిందా లేదా? యేసుక్రీస్తుని తిప్పినట్టు. కానీ ఇప్పుడు నేను తిప్పలేదు. కారణము ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు మేఘములో ఉన్నాం మనం ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో ఉండండి. మళ్ళీ వారం మనం కంటిన్యూ చేసుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అంటే మన వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మనం అసంపూర్తిగా క్లోజ్ చేయాల్సి వస్తుంది.